అందరికీ కారణం బీజేపీ వాళ్ళు మతం పేరు మీద ఇంటింటికి అక్షంగా పంచుకొని మహిళా సోదరులను కన్వెన్స్ చేసుకొని ఓటు వేసుకున్న తప్ప మన మీద వ్యక్తిగత కాదు, ఓన్లీ అక్షంతలు పట్టుకున్నాము అయ్యో ఆ పాపం అవుతున్న ఉద్దేశంతోనే అక్షంతో ఓటు వేయడం తప్ప మహిళా సోదరులను నాగదు ఓటేసి తప్ప మన కాంగ్రెస్ వ్యతిరేకత కాదు. నేను రాబోయే రోజుల్లో గ్రామాలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లోక్సభకి అన్ని తెలుస్తాం, కానీ దురదృష్టకరం ఓడిపోవడం దురదృష్టకరం. మనం కూడా ఓటు కాంగ్రెస్ పోయాం కాబట్టి మనందరం కూడా మళ్ళీ కష్టపడి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి పెద్దలు శివనాథ గారికి పెద్ద మనసుతో మరి ఈ రోజు ఈ బాగా వేపేందుకు ఇతరులకు సెలవుస్తున్నాను. పెద్దలు ఇక్కడి తిరుపతి రెడ్డి గారి పార్లమెంటు ఎన్నికలలో ఓటమి తర్వాత సమీక్ష జరుపుతున్నారనేటువంటి ఉద్దేశంతో సమావేశం జరుపుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, వేదికపైనటువంటి మన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి అందరం కూడా ఎన్నికలలో గెలవాలని చెప్పి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి జీవనం కూడా చాలా మంచివాడు, తన పార్లమెంట్లో గెలిపిస్తుంటే మరి అన్ని రకాలుగా మన నిజామాబాద్ పార్లమెంట్ బాగుపడుతుందని చెప్పి ఎంతో కష్టపడ్డాం. గ్రామాలలో నువ్వు నిన్నని కాదు చాలా మంది నాయకులు రావడం జరిగింది. మేము అన్న కూడా చెప్పాం, అన్న ఇంతమంది నాయకులు వస్తున్నారు, మీకు ఓటమి తెలుస్తామంటే జీవనంలో ఒకటే చెప్పాడు, తమ్మి ఎన్నికలు అయిన తర్వాత తమ్మి మీరు నాయకులను బాగానే సమస్యగా కృషి చేసి తీసుకొచ్చారు, కానీ నాకు ఎందుకో కొంత డౌట్ వస్తుంది. మోడీ గారికి వస్తే నువ్వు నేను కాదు కనబడుతుంది, దానివల్ల దెబ్బతించలేదు మనం మొదటి సాయంత్రం జరిగింది. అదే ప్రకారంగా మన మండలాలలో మన కాన్స్టిట్యూన్సీలలో మనం అనుకున్న దానికంటే మనం తక్కువ వాళ్ళు ఏదైతే గెలిచేస్తుందో ఆ గెలిచిన ప్రకారమే ఎంత మనం కష్టపడ్డా అది పనిచేయలేకపోయింది. అది మన కాంగ్రెస్ పార్టీకి కాదు, అది ఎందుకో ఒక రకమైనటువంటి గాలి మన ఇందిరాగాంధీ కాలంలో ఇందిరాగాంధీ గాలి వచ్చినట్టు ఇప్పుడు అటువంటి గాలి అది కూడా మన మూడాలు జిల్లాలో వచ్చి మన దెబ్బతీయడం జరిగింది. దానివల్ల మన జీవన ఓడిన పిల్లల నుంచే మళ్ళా తిరగడం స్టార్ట్ చేసిండు. తనకు అనుకోలేదు లేదు, ఎప్పుడు ప్రజల నుంచి తనను చూసి మనం ధైర్యంగా మరి ఓడిపోయామని చెప్పి ఇంట్రెస్ట్ ఉండకుండా పార్టీ ఉంది, మనకు అధికారంలో ఉన్నాం. రాబోయే రోజులలో మరి మండలి కానీ సర్పంచ్ కానీ డిప్యూటీస్ కానీ ఎన్నికలు ఉన్నాయి. మరి ముందే జరిగింది మనకేమో జరుగుతుందని భయపడే అవసరం లేదు. మన నాయకులను లేకపోయినా వాళ్ళందరినీ మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళని ముందుకు తీసుకపోయి మరి రాబోయే రోజులలో అన్ని డిప్యూటీస్ ఎంపీలు సర్పంచ్లు ఏ ఎలక్షన్ వచ్చినా మనం తెలిసి తెలియజేస్తూ మరి చాలా ఎంతో ఆశతోటి నిజామాబాద్ పార్లమెంట్లో వెళ్తున్నాను. కానీ అనుకోని విధంగా ఇది హిందువులతో రెచ్చగొట్టి మోడీ గారు ఏదైతే ఎత్తుకుపోయేట్టు మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను అన్ని అందరినీ గౌరవపోయే విధంగా మనం ఉంటే ఆయన ఒక హిందువులను తీసుకొచ్చి ఇలా అన్ని కాలం పాటు అక్షంతల కార్యక్రమం తీసుకొచ్చి అన్ని గుళ్ళలను తీసుకొచ్చి ఇళ్లకు అంటిపెట్టి దాన్ని ఒక హిందువుగా మార్చి ఇలా ఓట్లు జరుగుమని ఎందుకు ఉత్తర తెలంగాణ 4 జిల్లాలే దాని ఎఫెక్ట్ బాగా పడింది. కానీ ఈసారి కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. మరి ఇంత కష్టపడ్డా కానీ ఫలితం సాధించలేకపోయాము. ఏదైనా మనం ఇక్కడ తెలంగాణ కానీ కర్ణాటక సీట్ అయితే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. దురదృష్టంగా ఉన్నటువంటి గవర్నమెంట్ సీట్లు తక్కువ వల్ల ఈరోజు అవకాశాన్ని ఇప్పటికైనా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా అందరం ఐక్యంగా ఉండి ఈ ఓటర్లు మనం దయచేసి మనం బాధపడకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థులు ఎవరైనా అందరికీ ఐక్యంగా ఉండి గెలిపించుకొని మన పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ ప్రదర్శిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ రెడ్డి గారికి, మన అభ్యర్థిగా అన్వేష్ గారికి
అదే రకంగా ఉన్న పార్లమెంట్ ఎలక్షన్లో గెలుపు దాకా తీసుకొచ్చి చాలా కష్టపడి ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడి చివరి దాకా వచ్చి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడుకుంటుంది ఏది పరిస్థితి ఆత్మ ఏది పరిస్థితి ఆత్మ అంటే గతంలో 28,000 తక్కువ వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్ల. ఈసారి సరాసరి బీజేపీకి ఇక్కడ కూడా తగ్గకుండా తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చినాం, కష్టపడినాం. చివరిగా 28,000 తక్కువతోనే ఆత్మలో మెజార్టీ ఇవ్వలేకపోయినాం. చాలా బాధాకరం అని చెప్పి అంటే నేను చిన్నది ఉదాహరణ ఏం చెప్పానంటే నా గ్రామంలో కుమార్పల్లి గ్రామం 2014 నుంచి నేను ఎవరికి చెప్తే వాళ్ళకి 650 తగ్గకుండా మెజార్టీ ఇచ్చాను. కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి 41 మెజార్టీ ఇచ్చాను. పరేషాన్ అయిపోయింది. అక్కడే అనుకున్నా ఫస్ట్ బూత్ అనమాట. మా నియోజకవర్గం మొదటి బూత్ నా గ్రామం అనుకున్నాము. 650 ఎమ్మెల్యే ఎలక్షన్ 650 పార్లమెంట్కి వచ్చేసరికి 40 మెజార్టీ అనుకున్న. ఈ ఎన్నికల్లో మహిళలు కొంత అక్షంతలకి ప్రభావితమైంది అని చెప్పి అదే పూట అనిపించింది. చివరి రౌండ్లో ఉన్న కౌంటింగ్ సెంటర్లో ఉన్న చివరి దాకా ఉన్న కానీ గెలిపించుకోలేకపోయినామని చెప్పి చాలా బాధగా ఉంది జీవనంలో. ఇంకా మీలాంటి నాయకులు మాకు ఇక్కడ ఉంటే ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి చూసినాం, పార్లమెంట్ అరవింద్లో చూసినాం. పలకరించే నాకుడే కాదు ఎప్పుడు కూడా నాయకుల పలకలేకపోతుంటే కార్యకర్తలను పట్టించుకోకపోతుండే. మీరేమో ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏమైతుందని చెప్పి మాట్లాడుతుంటే మీ ప్రేమ మాకు కావాల్సింది ఉంటే తప్పకుండా మా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి మెజార్టీ ఇస్తామని చెప్పి చాలా కష్టపడాలని ఇవ్వలేకపోయినామన్నా మీకు మా తరఫున తప్పకుండా మీకు రానున్న రోజుల్లో ఏదున్నా కానీ మీరు కూడా మాకు సహాయం చేయాలని కోరుకుంటూ వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కానీ జీపీ ఎలక్షన్స్ కానీ ఎంపీపీసీ ఏది ఉన్నా సరే అందరం ఎట్లయితే మన పార్లమెంట్లో కష్టపడి ముందుకు తీసుకెళ్ళి అదే రకంగా మంచిగా ప్లాన్ చేసుకొని ప్రతిదీ కూడా గెలిచే విధంగా ముఖ్యంగా ఆర్మూర్ ఏంటంటే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కనుక కొంత పార్టీ నాయకులకు అందరూ కూడా చెప్తున్నా మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో కొంత స్పెషల్ దృష్టి పెట్టాలని ఎలక్షన్లో నాయకులందరూ కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాయి. మీరు కొంత ఆర్మూర్ మీద ఎక్కువ చిత్తశుద్ధి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. జై కూడా కలపాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి నియోజకవర్గం వచ్చేది ముఖ్య కార్యకర్తలను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మా కుటుంబ నియోజకవర్గం నుంచి చాలా మంది రావడం జరిగింది. మరి మేము ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఆఖరి కౌంటింగ్ అయినంత వరకు మరి మేము ఊహించలేదు అన్న ఒక మాట చెప్పింది. ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటుంటే కొన్ని పెద్ద గ్రామాలు ఏవైతున్నాయో మనం చాలా వీలు ఉన్నాము రావడం లేదని చెప్తే లేని వాటితో లేదు పరిస్థితులు. మరి ఐలాపూర్ అని మా దగ్గర ఒక పెద్ద గ్రామం ఉన్నది. పైరుమలు వెల్లుల కొన్ని జగ్గాసాగర్ మరి వాళ్ళు వెలుగు మీద పెట్టి చెప్పి ఈ గ్రామాల్లో మనకు రావడం లేదు నర్సింగ్ తప్పకుండా మీద శ్రద్ధ పెట్టాలంటే అన్నిటికంటే ఎక్కువ కూడా పెద్ద గ్రామాల మీద శ్రద్ధ పెట్టినా కూడా మరి అదేదో విచిత్రం. అది ఎవరు ఊహించని విధంగా కొన్ని చోట్ల మేము ఏదైతే ఊహించని విధంగా ఊహించని వచ్చే గ్రామాల్లో పెద్ద గ్రామాలు ఏదైతే ఉన్నదో బహుశా ఒక కొడుకుల నియోజకవర్గమే కాకుండా చాలా నియోజకవర్గాల పెద్ద గ్రామాల్లో మనం ఎఫెక్ట్ పడ్డాం. దాని మీద పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు నేను పేపర్లో జరిగిన మరి మంత్రి కాబూరావు గారు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ద్వారా మరి వారిని
ఒక సూచన మేము తెలియజేస్తాము. ఇప్పటికి కూడా సార్ కొన్ని పథకాలను మన స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోకుండా ఏదైతే మనము ఇచ్చిన హామీలను మనం నెరవేర్చిన తర్వాతనే మనం ప్రజల దగ్గరికి వెళ్తే తప్పకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లకు తప్పకుండా మనం చేస్తామని తెలియజేస్తాము. అప్పుడు ఇంధన కమిటీలో చెప్పాం 6 నెలలైన సార్ ఇంధన కమిటీలు గ్రామాలలో. ఎందుకంటే మనం కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కొన్ని కమిటీలని. అదేవిధంగా నేను ఇక్కడ ఓడిపోయిన క్యాండిడేట్ ఉన్నాను. అక్కడ మాకు ఇమ్మీడియట్ ఉన్న కానీ కొంత అప్రూవల్ ఇబ్బంది అయింది. దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాము. కోఆర్డినేషన్ కమిటీ చేయలేదని ఏదో ఏర్పాటు చేసి మేము కూడా ఎమ్మెల్యేలతో సమానంగా కూడా ప్రోటోకాల్ ఉండొచ్చు. మన పార్టీ కూడా చాలా బలోపేతం చేయొచ్చు ఆలోచన కూడా మా అందరికీ మా కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డారు. కాకపోతే ఈ మోడీ వేవ్ అనేది మన నార్త్ తెలంగాణలో 2 నియోజకవర్గాలు తప్ప ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మోడీ కార్యాలయం ఏర్పడడం వల్లే పెద్ద జీవన్ రెడ్డి గారు ఒటమి చెందడం నిత్యం ప్రజల్లో ఉంది. మరి దాదాపు 2.5 నెలలు నిరంతరంగా నిద్ర లేకుండా రాత్రి 11 గంటలకు మా అందరికి ఫోన్ చేసి మరి పొద్దున ఫోన్ చేసి కార్యకర్తలందరినీ కూడా అల్లరి చేసి తప్పకుండా మా అందరికీ కూడా మనం వెళ్తాం 25-30 వెళ్తుందని మా అందరికీ నమ్మకం ఉండేది. కానీ కొన్ని చోట్లలో పనిచేసే వాళ్ళని కూడా ప్రజలు మరి ఓడగొట్టుకుంటూ ఉంటారు. అదే ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్లో జరగడం. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి కాదు. తన ఒక పార్లమెంటు వ్యక్తిగా ఉంది నాకు ఓటేమని నిన్న అడగలేదు. మీరు మోడీ చేయలేదు, బీజేపీకి చేయలేదు. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ కదా పెద్ద జీవన్ రెడ్డి గారు పనిచేసే పథకాల గురించి మన ఓటు అడిగిన అభివృద్ధి దాని తర్వాత గెలిచిన తర్వాత అసలు ఆకారం ఎక్కడ ఉందంటే ఆ ఎంపీ స్థాయి మర్చిపోయి కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడడం పెట్టడం. తక్షణమే మా నియోజకవర్గాల అన్నింటిలో మేము మీటింగ్లు పెట్టి ఇమీడియట్గా ఆయన చేసిన వాక్యాలందరూ అన్ని నియోజకవర్గాల్లో ఖండించడం జరిగింది. ముఖ్యంగా కొడుకులలో మేము పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి మరి అభివృద్ధి గారు మాట్లాడిన మాటలు సుదర్శన్ రెడ్డి మీద మేము తీవ్రంగా తిప్పికొట్టడం జరిగింది. దానికి సమాధానం కూడా మా నియోజకవర్గం ప్రజలు కూడా ఇవ్వడం జరిగింది. మరి గతంలో నాకు 40,000 ఓట్లు వస్తే మరి ఈసారి ఓట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 41,000, 61,000 దాకా మనకు ఓట్లు రావడం జరిగింది. కొడుకుల పట్టణంలో మనం అనుకున్న దాన్ని ఎట్లయితే అనుకున్నామో అదే రీతిలో మన కొడుకుల టౌన్లో ఓట్లు రావడం జరిగింది. కాకపోతే మండలాలలో ఏదైతే అక్షంతరాన్ని రాముడు అన్న పేరుతోటి ఓట్లు తీసుకోవడం వల్ల మనకు నష్టం జరిగిందని తెలియజేస్తూ మరి పెద్దలందరూ కూడా జీవన్ రెడ్డి గారిని మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని శంకర్ గారి అందరూ విన్నపించుకుంటున్నారు. తప్పకుండా ఏవైతే మనం ఇచ్చిన హామీలు ఇవన్నీ గ్రౌండ్ అయిన తర్వాతనే గ్రామాల్లో గ్రౌండ్ అయిన తర్వాతనే మన ఇంధన కమిటీ చేసి కార్యకర్తలందరూ కూడా బలోపేతం చేస్తే వాళ్ళందరూ కూడా సైనికులాగా పనిచేసి మరి స్థానిక సంస్థలన్నీ కూడా మనం పెంచుకుంటేనే మరి పార్టీకి కూడా భవిష్యత్తు కార్యకర్తలందరూ కూడా సంతోషపడాలని తెలియదు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సభాధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు మరొకసారి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా కార్యకర్తలందరికీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలందరికీ 2 చేతులు ఎత్తి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ కార్యకర్త ఏ వారు మన స్థాయికి కష్టపడి పని చేసిన సందర్భంగా వారికి కృతజ్ఞత తెలుపుతూ కానీ ఈ దేశ పరిస్థితిలో
అధికారంలోకి వచ్చింది వాస్తవమని. కనుక రానున్న రోజుల్లో ఈ జిల్లాలో ఉన్న 10 సంవత్సరాల లోకల్ బాడీకి సంబంధించిన సంస్థలు మున్సిపల్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, వారందరూ ఎంత నిర్వీర్యం చేశారో పదవులకు ఉన్న స్థాయిలను కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి. కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంలో సందర్భంగా మీరు శబిరాలు కానివ్వండి, సుదర్శన్ రెడ్డి కానివ్వండి, జీవన్ రెడ్డి గారు కానివ్వండి, భూపతి రెడ్డి గారు కానివ్వండి, ఇంకా ముఖ్య నేతలు కానివ్వండి, జిల్లా స్థాయిలో పదవులన్నింటినీ ఏ విధంగా పంపకాలు చేస్తారనేది ఆలోచనతో ఒకటి. రెండోది, అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలైంది కనుక మీ అందరూ దయచేసి కార్యకర్తల తరఫున మీకు 2 చేతుల నమస్కారం కోరుతా ఉన్నాను. మీరు ఎక్కడెక్కడ గుడి టెంపుల్స్ కానివ్వండి, మార్కెట్ కమిటీస్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర చైర్మన్లు కానివ్వండి, అవి వీలైనంత త్వరలో ఎక్కడ ఏ రిజర్వేషన్ కులాల ఈక్వేషన్తో చూసి మరి ఆ పదవులన్నీ నింపితే మరి కార్యకర్తలందరూ ఉత్సాహంగా రానున్న రోజుల్లో పనిచేస్తారు. కనుక కార్యకర్తలందరికీ ఏ స్థాయిలో అయితే ఆ స్థాయిలో దయచేసి పదవులను వీలైనంత తొందరలో ఆలోచించి కూర్చుండి మాట్లాడుకొని చర్చించి ఎవరికి ఎక్కడెక్కడ పెడదామని ఆలోచనతో. ఎందుకంటే ఒక మార్కెటింగ్ కమిటీ వేస్తే సుమారు మార్కెటింగ్ కమిటీలో 12 మంది డైరెక్టర్లు వస్తారు. 12 మంది డైరెక్టర్లు అంటే 12 మంది కార్యకర్తలు ఒక నాయక స్థాయికి వెళ్తారు. వారి వెనకాల ఒక 10 మంది కార్యకర్తలు ఉంటారు ఆ డైరెక్టర్ వెనకాల. కనుక వీటన్నింటినీ వీలైనంత త్వరలో మరి నియమింప చేయాలని ఈ సందర్భంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, జీవన్ రెడ్డి గారిని, షబీర్ అలీ గారిని, మరి భూపతి రెడ్డి గారిని అందరు ముఖ్య నాయకులను కోరుకుంటూ, మరి అధ్యక్షుడు నాకు 2 నిమిషాలు అన్నాడు, నాకు ఇంకా మాట్లాడాలి కానీ మరి అధ్యక్షుడిని గౌరవించాల్సిన బాధ్యత నా పైన ఉంది కనుక వారిని గౌరవిస్తూ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశానికి ఇచ్చినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు దయచేసి నిజాం షబీర్ అలీ గారికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జిల్లా అధ్యక్షులు, మిగతా ముఖ్య నాయకులకు తయారు గారికి, నంద గారికి, మిగతా నాయకులందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ, రాజకీయంలో ఎందుకంటే గెలుపోవటములు అనేవి సర్వసాధారణం. నిజంగా ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు పార్లమెంట్లో, కానీ ప్రజలు ఎందుకంటే ఒకరిని ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు ఒక సైడ్ మరి కావడం జరుగుతుంది. మనం ఎందుకంటే గత చరిత్ర చూసుకున్నా లాస్ట్ టైం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎలిమినేట్ చేయడం జరిగింది, ఎలిమినేట్ చేసేసి ఇంకోళ్ళని గెలిపడం జరిగింది. ఈరోజు మరి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది వాస్తవం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే ఎవ్వరు కూడా అలిగి ఇంట్లో కూర్చున్నటువంటి కార్యకర్త కానీ నాయకులు కానీ లేరు. సాయశక్తుల ఎంత కష్టపడనో ఎవరి కష్టం మేరకు ఎవరి ఫలితం మేరకు వారికంత కష్టపడడం జరిగింది. ప్రతి ఓటర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. కానీ కొన్ని ప్రజలు ఎందుకంటే ఒక్కోసారి ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అది నేషనల్ ఎలక్షన్లో మరి అక్కడ ఎందుకంటే మోడీకి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ మరి పార్లమెంటు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కానీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కానీ మరి అంతకుముందు అరవింద్ గారు మరి అరవింద్ చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి మరి ఆయన గురించి చెడు మాట్లాడే తప్ప మంచి మాట్లాడే మానవుడు ఒక్కడు లేడు. ఎవరన్నా మంచిగా మాట్లాడుకున్నారంటే అది జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నారు, మంచి అభ్యర్థి మంచి నాయకుడు అని. ఇక్కడ జరిగింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాకపోవడం. ఎందుకంటే నిన్న కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మొత్తం జిల్లాని శాసించినటువంటి పార్టీ, పార్లమెంటుని శాసించినటువంటి పార్టీ, రాష్ట్రాన్ని శాసించినటువంటి పార్టీ ఒక్కసారి మరి బొక్కబొరలో పడి కనీసమైన సంత కాన్ఫరెన్స్ల గోవర్ధన్ సంత కాన్ఫరెన్స్లకు కూడా డిపాజిట్ తెప్పించుకున్నటువంటి పరిస్థితికి మరి దిగజారినటువంటి పరిస్థితి. దానివల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తప్ప నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎందుకంటే మనకి ఇవ్వాల్సినట్టు ఓట్లు ఇచ్చారు. అదే టీఆర్ఎస్ పార్టీకి రావాల్సినట్టు ఓట్లకి వస్తే ఇవాళ ఖచ్చితంగా మనం గెలిచేది. ఇవాళ ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయి అట్లా నష్టం జరిగింది. ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇట్లా నష్టం జరిగింది. కాబట్టి రాజకీయాలు ఎందుకంటే ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం. కాబట్టి ఈరోజు మనం రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. సరే జరిగింది మీరందరూ కష్టపడేందుకు మీరందరూ కూడా మన మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, రేపు ఎందుకంటే ఎన్నికలు మిగిలినాయి, మీకోసం మేము కష్టపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా రేపు ఖచ్చితంగా జిల్లా పరిషత్లు కానీ, మండలి కానీ, మరి మున్సిపాలిటీ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, డీసీసీ కానీ, డీసీఎంఎస్ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి పదవులన్నింటిలో కూడా మరి మనమందరం కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తీసుకొస్తాం కూడా సందర్భంగా తెలియజేస్తూ, అందరం కూడా కష్టపడి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కానీ
ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి ప్రజలకు తీసుకెళ్లి ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మనం మన సత్తా ఏంటో చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి పూర్తి సాయశక్తులు మరి వేదిక మీద ఉన్న నాయకులు మరి పూర్తిగా సహకరించి మీ అందరినీ కూడా ఈ వేదిక మీద తీసుకురావడానికి ఉపయోగపడుతున్నట్టు సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇన్ఛార్జ్ అయిన సుదర్శన్ రెడ్డి గారికి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారులకి షబీర్ భాయ్ గారికి మరియు పెద్దలు మన పార్లమెంట్ జీవారెడ్డి అన్న గారికి మరియు ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు మన ముందున్న సోదరులకి సోదరిమణులకి పత్రికా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మన ముఖ్యమంత్రి గారు కష్టపడి మనము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. చాలా కష్టపడ్డందుకు ఈరోజు మనము ఒక ఎమ్మెల్యే గెలిపించుకోలేము, ఒక ఎంపీ కూడా గెలిపించుకోలేము. కానీ అందరం కష్టపడ్డాం, కానీ అది గెలిపించుకోలేకపోయినాము. ముందు కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అందరము కానీ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే కుల గణన చెయ్యండి. మన ప్రియతమ నాయకులు మన రాహుల్ గాంధీ గారు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ బీసీలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కుల గణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనేసి నేను పెద్దలకు కోరుతున్నా. ముఖ్యంగా బీసీలకు ప్రాధాన్యత ఉంటేనే మనం ఎక్కడైనా గెలవగలుగుతాం. తప్పకుండా మనకు ఇప్పుడు స్థానిక సంస్థలే కానివ్వండి, ఫర్దర్ ఇంకా ఎలక్షన్స్ ఏవైనా కానీ ఆచి తూచి ఈరోజు బీసీలు 80% ఉన్నారు కాబట్టి ఇస్తే బాగుంటుందనేసి నేను పెద్దలకు మీ అందరికీ మన ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలా చెప్పాలి. మన కొత్తగా ఏర్పడిన మన పక్క రాష్ట్రంలో ఈరోజు 15 మందికి మంత్రిగా ఇవ్వడం జరిగింది కాబట్టి ముందు కూడా మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేసి మన రాహుల్ గాంధీ గారే మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈరోజు మనం గెలిపించుకోలేకపోయినాం. మన నిజామాబాద్లో ఇంతనో అంతనో మనకు ఈరోజు మెజార్టీ వచ్చింది, ఎక్కడ కూడా అన్నకు రాలేదు. నేను ఒక లేడీస్తో మీటింగ్ పెట్టాలంటే 2500 మందితో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా నిజామాబాద్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా మహిళలకు ఉచిత బస్సు ఉంది, మనకు సిలిండర్ వస్తుంది, ఉచిత కరెంట్ ఉంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చిండ్రు. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. మొత్తం బడుగు బలహీన వర్గాల వల్లే మనకు ఉన్నారు కాబట్టి తప్పకుండా చూసి ఇస్తే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ మన గ్రామంలో సర్పంచ్లే కానివ్వండి తప్పకుండా మనం గెలిపించుకోగలుగుతాం. మరియు పెద్దలు ఉన్నారు కాబట్టి ఇంతనో అంతనో ఫండ్స్ పెట్టి ఎక్కడైతే బాగాలేదో ఫండ్స్ పెట్టాలనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మున్సిపల్లో కూడా మన జెండా ఎగరవేయాల, కాంగ్రెస్ జెండా అనేసి నేను తెలియజేస్తున్నా. సెలవు తీసుకున్నాను. జీవనన్న గారికి, పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న మన పెద్దలు సోషన్న గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయిన మన షబీరన్న గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, కాయరన్న గారికి, మాజీ అనిలన్న గారికి, అలాగే కోరుట్ల నరసింహన్న గారికి, గడువు గంగాధర్ గారికి, లలితక్క గారికి, నగేష్ రెడ్డి గారికి, అరికల్ నర్సారెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, డాక్టర్ కవితారెడ్డి గారికి, నారాల రత్నాకర్ గారికి, జావేద్ అక్రమ్ గారికి, అలాగే భక్తోత్సవ నాయుడు, ప్రతి ఒక్కరి నియామాబాద్ నగరంలో ఉన్న నాయకులు, మహిళా సోదరుమణులు, అలాగే చైర్మన్స్, ప్రతి ఒక్కరికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మీరు ఏదైతే గట్టిగా చొరవ చూపి నియామాబాద్ నగరంలో ఉన్న ఓటర్స్ను ముఖ్యంగా మైనార్టీ ఏరియాలో కానీ మెజార్టీ ఏరియాలో కానీ పోలింగ్ స్టేషన్కు తీసుకొచ్చే విధానంపై మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి కృషి వల్ల ఈరోజు నగరంలో 17,000 మెజార్టీ రావడం మీ అందరూ చేసిన కృషిలో భాగమే అని చెప్పక తప్పదు. అలాగే జీవనన్న గారు మనకు ఏదైతే ప్రోత్సాహం ఇచ్చారో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, అలాగే మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు అనునిత్యం వారు ఫోన్లో మనతో మాట్లాడుతూ కార్యకర్తలను కానీ నాయకులను కానీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు కానీ ప్రతిరోజు వీరు నలుగురు కాయరన్న గారు, గడువు గంగాధర్ గారు వీరందరూ సలహాలు సూచనలు ఇస్తూ నియామాబాద్ నగరంలో ఎన్నికల ప్రక్రియను ముందు తీసుకుపోవడంలో వీరు చాలా ఎంతో కృషి చేసి ఈ అర్బన్లో
ఏదైతే మెజార్టీ వచ్చిందో మీరందరూ పెద్దలు చేసిన కృషి ఫలితమే చెప్పి నేను చెప్పక తప్పదు. అలాగే జీవనన్న ఎంత గట్టి పోరాటాన్ని ఇచ్చినా కానీ ఓడిపోక తప్పలేదు మనకు. ఇదంతా మీ అందరికీ తెలుసు. అది మోడీ మాని అని చెప్పేసి కొద్దిగా మన దాంట్లో అర్బన్లో కూడా ఉంది, ప్రతి దగ్గర ఉన్నది. కాబట్టి జీవనన్న గారు గట్టి నిస్వార్థమైన మనిషి. ఆయన గెలిస్తే నిజామాబాద్ జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం అందరం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన మనం అనుకున్న దానికి చేరుకోలేకపోయాడు. ఆయన జీవనన్న మన నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా ఈ 5 నియోజకవర్గాలలో ఉంటూ నిజామాబాద్ జిల్లా సంబంధించి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ రైల్వేస్ కానీ ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి జీవనన్న గారికి విన్నవిస్తూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు మోహన్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోధన్ శాసనసభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి సలహాదారు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు షబ్బీర్ అలీ గారు, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు భూపత్ రెడ్డి గారు, మాజీ ప్రభుత్వ విప్ అనిల్ గారు, నరసింహరావు గారు, వినయ్ గారు, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మనం పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చిన నాటి నుంచి మనకు పార్లమెంట్ సభ్యుడిగా అయి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అందరితో సాన్నిధ్యాన్ని పెంచుకొని ఈ నియోజకవర్గంలో నేను కూడా మీతో ఉంటానన్న అన్నటువంటి శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణు గారు, నర్సారెడ్డి గారు, ఆకుల లలిత గారు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలైనటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామనేటువంటి సంకల్పంతో మీరు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సమీక్షా సమావేశాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిన విషయాలు అన్నీ ఉన్నా పెద్దల దృష్టికి ఈరోజు ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. ఒక కార్యకర్తగా ఈ జిల్లాలో అన్ని ప్రాంతాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ శాసనసభ్యులుగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, భూపత్ రెడ్డి గారు మన నిజామాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాలు గెలిచిన తర్వాత 3 నియోజకవర్గాల్లో మనం ఓడిపోయాం. 2 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఏ కారణం చేతనైనా వాళ్ళు గెలిచారో అది వేరే విషయమైనా ఈరోజు కార్యకర్తలమందరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నాయకత్వంలో సమన్వయంతో పోవడానికి మనం కృషి చేయవలసినటువంటి బాధ్యత పెద్దలది, మన అందరిది ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని కోరుకుంటూ, ముఖ్యంగా ఏ నియోజకవర్గాల్లో మనకి ఈరోజు శాసనసభ్యులు లేరో అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. దయచేసి మీ సమక్షంలో వారితో చేతులు జోడించి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలను హృదయానికి అద్దుకోండి. పనిచేయడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని దూరం చేసుకోకండి. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జిల్లాలో పునాది లాంటి వాళ్ళను మనం దగ్గర తీసుకుంటేనే వాళ్ళు మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా కార్యకర్తల్లో స్తబ్దత ఉంది. ఈరోజు ఆ స్తబ్దతను దూరం చేయడానికి బాధ్యత పెద్దలందరిది ఉందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా గ్రహించి
ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరి సమన్వయంతో మీరు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఒక జిల్లాలో జిల్లా కాంగ్రెస్ బాల్కొండ బాధ్యులు సునీల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా మన మండలాల్లో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు చాలా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక సమన్వయంతో వాళ్ళందరినీ మీరందరూ పెద్దలు పిలిచి వాళ్ళని మాట్లాడి ఈ కార్యక్రమాన్ని రేపు 6 మాసాల వరకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మా షబీర్ భాయ్ గారు ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పటి వరకు 6 మాసాలు ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చినా అధికారులు మాత్రం మన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ సహకరిస్తలేనటువంటి విషయం ఇది వాస్తవం. దానికి మీరు దయచేసి ఆ అధికారులను, మీకు హక్కు ఉంది, ఈరోజు మీరు చట్టసభల్లో ఉన్నారు కాబట్టి పిలిచి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి, మీరు ఏర్పాటు చేస్తలేరనేటువంటి మాట కాదు, ఏర్పాటు చేస్తున్నారు, కానీ అధికారులకు సూచించండి. మన కార్యకర్తలు ఇప్పటికి కూడా గ్రామీణ స్థాయిలో, ఇక్కడ డివిజన్ స్థాయిలో స్తబ్దతగా ఉన్నారనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు శాసనసభలు అయిన తర్వాత ఓడిపోయినా కానీ ఆ నియోజకవర్గానికి బాధ్యత ఇచ్చిన తర్వాత కొద్ది ఫండ్తో ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాల పట్ల. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏ గ్రామంలోనైనా ఏ డివిజన్లోనైనా ఆ డివిజన్ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికా గట్టిగానే ఉన్నారు. వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి, వాళ్ళందరినీ సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను పాలు పంచుకునే విధంగా మీరు సూచించాలనేటువంటి మాట తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, ఒక కార్యకర్తగా నా వంతు బాధ్యతగా మీరు మీ ప్రాంతంలో కానీ మీ క్షేత్రంలో కానీ నా వల్ల ఏమన్నా ప్రయోజనం పార్టీకి జరిగితే మీతో ఉంటాననేటువంటి మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎలక్షన్ జరిగిన తర్వాత ఈ సభ జరుపుకున్న మొదటిది. మరి ఈ సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఓడిపోవడం చాలా బాధాకరం. నిజామాబాద్లో మొదట సమావేశం పెట్టుకున్నప్పుడు మంచి ఆశలు ఉండే గెలుస్తామని, కొద్దిగా క్షేత్ర స్థాయిలో వ్యతిరేకంగా అనిపించినప్పటికీ కొన్ని వర్గాల మద్దతుతో బయటపడతామని ఆశ ఉండే. కానీ అభివృద్ధిని చూసుకోకుండా ఒక సెంటిమెంట్తోని కొన్ని వర్గాలన్నీ మనకి వేయకుండా, కాంగ్రెస్ పార్టీ వేయకుండా వేరే పార్టీ బలపరచడం చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో అయితే జరగద్దు అనుకుంటే అంటే ఏది కూడా మన చేతిలో లేదు. ఎందుకు ఓడిపోయినా మనందరూ కూడా తెలుసు, కానీ మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఆది నాయకత్వం అన్న కూడా ఆలోచించి క్షేత్ర స్థాయిలో ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి, మరి ఏ విధంగా అయితే వాటిని అమలు చేస్తే ప్రజలు మన వైపు తిప్పుకుంటామని ఆలోచించుకుంటే భవిష్యత్తులో పార్లమెంట్ గెలిచే పరిస్థితులు ఉంటాయి, లేకుంటే ఇబ్బందికర పరిస్థితి ఉన్న విషయం మనందరూ కూడా గ్రహించాలా. మరి కార్యకర్తలందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడుతూ ఈ ఎలక్షన్లో కూడా అద్భుతంగా కష్టపడ్డారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా పనిచేసినారో ఎంపీ ఎలక్షన్లో కూడా అదే విధంగా కష్టపడ్డారు. అయినప్పటికీ ఫలితాలు రాకపోవడం చాలా ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పటికీ కార్యకర్తలన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఈ పోస్టులు ఉన్నాయో అన్నీ కూడా పోస్టులు నింపి కార్యకర్తలందరినీ ఉత్తేజపరిచి ఈ స్తబ్దత తీసేయాల్సిందిగా పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలుచుంటే వారి అనుభవము ముఖ్యంగా నాలాంటి వినయ్ లాంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడేది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత గట్టిగా పనిచేసినప్పటికీ కూడా ఫలితం ఆశించినప్పటికీ ఫలితం రాకపోవడం బాధాకరం. వారు గెలుచుంటే మాకు చాలా ధైర్యం ఉండేది. అన్ని విషయాలు కూడా అనుభవజ్ఞులు, అడ్వకేటు, చదువుకున్న వారు, ప్రతి సబ్జెక్టు మీద విస్తృతంగా అవగాహన వ్యక్తి. అటువంటి వ్యక్తి గెలవకపోవడం కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, మనకే కాదు, కార్యకర్తలకే కాదు, యావత్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అంతా కూడా కొంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించకపోవడం చాలా బాధాకరం.
ఏదేమైనా కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉండాలని, వారు ఈ విధంగానే పార్టీకి ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అద్భుతంగా సేవలు అందించి మాలాంటి అనుభవం లేని వాళ్ళందరూ కూడా వారి యొక్క అనుభవాన్ని పంచి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచనలు మాకు తెలియాలని చెప్పుకుంటూ వారికి మరొకసారి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మించి పనిచేసినప్పటికీ మనకు రిజల్ట్ రాకున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక ఆదేశం ఇచ్చారు. ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరితో మనము ఈ ఓటమిని రాబోయే రోజుల్లో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పిన తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలు, అదేవిధంగా షబ్బీర్ గారి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ పార్లమెంటు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ముగ్గురితో పాటు పెద్దలు రూరల్ నియోజకవర్గ సభ్యుడు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ప్రభుత్వ అనిలన్న గారు, అదేవిధంగా సోదరుడు కేశవేణి గారు, పిసిసి జనరల్ సెక్రటరీలు, వేదిక పైన ఉన్న పెద్దలు, అదేవిధంగా ముందటున్నటువంటి సిన్సియర్గా ఈ పార్టీ కోసం శక్తివంతంగా లేకుండా పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో మనకు బోధపడ్డది, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని పనులు చేసినా ఏదో ఒక కారణం గత 10 సంవత్సరాలుగా ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు మనకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని మనకి ఇక్కడ వస్తుంది. దీన్ని అధిగమించాలంటే దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ 5 నియోజకవర్గాలలో అందరం కూడా కలిసి పనిచేసి కష్టకాలంలో పార్టీని ఒక స్థాయికి తీసుకుపోవడంలో సఫలీకృతమైన, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పెద్దలందరూ కూడా ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. పోటీ చేసి కొంత రిజల్ట్ పాజిటివ్ వచ్చింది, కొంత రిజల్ట్ నెగటివ్ వచ్చినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలను ఎవరికి వాళ్ళమే మా ఎన్నికలుగా భావించి అందరం కూడా ఎన్నికల బరిలోకి ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ మన దురదృష్టం, ఒక అసమర్థుడికి ప్రజలు మళ్ళొకసారి పట్టం కట్టారు. ఆ అసమర్థుడి ఆగడాలు మరింత పెచ్చుపిల్లతానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దలు పార్లమెంట్ ఇన్ఛార్జు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అన్న గారు, అదేవిధంగా భూపతి రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ సమావేశం తర్వాత ఒకరోజు హైదరాబాద్లో ఈ పార్లమెంట్లో కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రాబోయే 5 సంవత్సరాలకు దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక చేసుకోకపోతే ఈ పార్లమెంటులో జరిగే నష్టాన్ని మనము పూడ్చుకోలేమనేది నా అభిప్రాయం. కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, దీనిపైన మనం ఒక పోస్ట్ మార్టం చేయాల్సిందే. హైదరాబాద్లో మీరు పిలిపించండి, అందరం కూడా. ఇక్కడ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు లేరు, వారు కూడా ఈ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి. మనమంతా కలిసి మీరంతా దయచేసి హైదరాబాద్లో ఒక కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ తోటి, అదేవిధంగా మీరు పెద్దలందరూ కూడా కూర్చొని దీన్ని రాబోయే 5 సంవత్సరాల్లో ఈ పార్లమెంట్లో మనం ఏ విధంగా ఈ సమస్యను అధిగమించాలనే పరిస్థితిని మనం తీసుకెళ్ళాలి. అది మీ నాయకత్వంలోని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా దాంతోపాటు గత 10 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. మీరు అదే సమావేశంలో గత 10 సంవత్సరాలు కష్టాలలో చాలామంది మీ ఆశీర్వాదంతో కావచ్చు, పార్టీ నిర్ణయం కావచ్చు, కొత్తగా ఈ పార్టీలో అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు కొంతమందికి అవకాశం దొరికింది, కొంతమందికి దొరకలేదు. కానీ మీరే ఈ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు మీ నాయకత్వంలో కిందున్న కార్యకర్తలంతా పనిచేసి
వారందరినీ, ఎందుకంటే మీతో పాటు మాకు తెలిసి ఇక్కడ కష్టాలు ఎవరెవరు చేసిరు ఎవరెవరు చేయలేరనే విషయం, దాన్ని వాళ్ళకు ఇప్పుడు మాకు ఓ పదవి ఇప్పించారు మీ అందరి ఆశీర్వాదంతో మేము పనిచేస్తేనే మాకు వచ్చిందనే ఫీలింగ్ మాకు ఏ విధంగా అవుతుందో ఈ 10 సంవత్సరాలు మీతో పాటు ప్రయాణం చేసి మీ అందరితో ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి పాటుపడ్డటువంటి కార్యకర్తలకు సంబంధించి మీరు ఒక సమీక్ష జరిపి వారికి పదవులు వచ్చే విధంగా వారిని ఆందోళన ఎక్కించే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా కార్యకర్తల తరఫున ఓ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల కాలంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు షబీర్ భాయ్ మేము ఎందుకంటే మీరు జీవనన్న మీరు ఎక్కువ ఇటు రానప్పటికీ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పోరాటాలు చేసిర్రు, కష్టాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరినీ కాపాడాల్సిన బాధ్యత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు. ఆ రోజు భూపతి రెడ్డి గారు అయితేంది, ఇరవత్నాథులు గారు అయితేంది, తయారుబాయ్ అయితేంది, గడు గంగాధర్, అదేవిధంగా కేశవేణు, ఇంకా చాలామంది రత్నాకర్, ఇట్లా చాలామందిని సారేంబడి నడిచి ఈ పార్టీని ఒక స్థాయిలో ఉంచడంలో మా వంతు పాత్ర పోషించినటువంటి పరిస్థితి. దయచేసి వాళ్ళ బాధ్యతను మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని ఒక అవకాశాలు ఇప్పించాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మనం ఒక పోస్ట్ మార్టం చేసుకోకపోతే స్థానిక సంస్థలలో కూడా ఈ రెండు బీఆర్ఎస్ బీజేపీ అనే ఆ రెండు పార్టీలు ఏకమై మనను మరొక్కసారి ఓడించాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకొని కార్యకర్తలం అందరం కూడా మనమందరం శక్తివంచన లేకుండా పనిచేయాలా. మీ అందరికీ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో శక్తివంతన లేకుండా పనిచేసిన మీ అందరికీ మరొక్కసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పెద్దలు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు మరి ఆ రోజు ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నేను కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది. మరొక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీటింగ్కు మన పార్లమెంట్ ఇన్ఛార్జు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మన గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ ఒక అడ్వైజర్ పెద్దలు షబీర్ గారికి, మరి పార్లమెంటులో కాంటాక్ట్ చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, అదేవిధంగా ఇక్కడ అనిల్ గారికి, నరసింహరావు గారికి, మరి గడు గంగన్న గారికి, సునీల్ గారికి, వినయ్ గారికి, గంగారెడ్డి గారికి, కరం గారికి, మన రత్నాకర్ గారికి, అదేవిధంగా నాగేష్ రెడ్డి గారికి, పెద్దలు నర్సారెడ్డి గారికి, కేశవేణు గారికి, మరి లలితక్క గారికి, కవితారెడ్డి గారికి, మరి అన్వేష్ రెడ్డి గారికి, అందరు కూడా పేరు పేరున చాలామంది ఉన్నారు అందరు కూడా. అదేవిధంగా మరి వివిధ నియోజకవర్గాల నుండి మన పార్లమెంటు పరిధిలో అందరూ ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా అదేవిధంగా పత్రికా విలేకరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చాలామంది వక్తలు నేను ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా లేట్ వచ్చాను, అక్కడ క్రౌడ్ ఉండే ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో. వచ్చినాక ఏదో నెగిటివ్గా కొంచెం మాట్లాడము అన్నది కొంచెం కరెక్ట్ కాదనిపించింది. మనం అందరం కూడా శాయశక్తుల అందరం కూడా కష్టపడ్డాం. ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్లో అందరం కూడా కష్టపడ్డాం. ఫలితాలు వేరే ఉండొచ్చు. నిజంగా చెప్పాలనంటే మన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత, ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నిజంగా జిల్లాలో చాలా బలపడ్డది. విపరీతమైన క్యాడర్ చాలామంది జాయిన్ అయ్యారు. సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, డీసీసీబీ చైర్మన్లు కావచ్చు, చాలామంది మన ఆశలో చాలా బలపడ్డాం. కాకపోతే పోయిన ఎన్నికలలో రెండు అంశాలు ప్రధానంగా పనిచేసినాయి. ఒకటి, ఈ టీఆర్ఎస్ దొంగలు వాళ్ళు మరి బీజేపీకి అమ్ముడు పోయి మొత్తం కూడా బీజేపీకి ఓట్లేసారు. మొన్నటిదాకానేమో బీజేపీతో కొట్లాడి చేసారు. మనం ఇంతకుముందు కూడా చెప్పినాం. గత రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుండి కూడా చెప్తూనే ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. మరి ప్రజలు కొంతవరకు నమ్మింది, కొంతవరకు నమ్మలే. కానీ మొన్న టెల్లమైంది మొత్తం కూడా టీఆర్ఎస్ అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయడము, మరి వాళ్ళ పాత్ర ఏదైతే ఉందో లేకుండా చేసి మరి మా దగ్గర 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇలా డిపాజిట్ రాలేదని అంటే
మరి టీఆర్ఎస్ను మనం ఏ విధంగా దెబ్బ కొట్టగలిగినామో మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారేమో అడ్వకేటు మరి అనుభవజ్ఞుడు, మన నిజామాబాద్కు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తే మనకు నిజామాబాద్కి పెద్ద దిగుగా మారుతాడని చెప్పి మనం ఒకవైపు మనం చెప్తా ఉంటే, వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థి పేరు చూడకూరి మోడీ ముఖం చూసి ఓట్లేయమని చెప్పి అడిగిరు. హిందుత్వ పేరు మీద రామాయణం మూసేస్తామని ఓట్లు అడిగిరు. అంటే వాళ్ళ ఎజెండా వేరు. సో ఇవాళ అరవింద్ని చూసి ఓట్లేయలే, మోడీని చూసి ఓట్లేసారు. ఏదో రామ మందిరం కట్టిండంట, మరి ఏదో అక్షంతలు పంపించిండు అని చెప్పి. దానికి నిరాశ పడే అవసరం లేదు. ఎందుకంటే అదొక ఈ రాజకీయం ఎట్లయిందంటే ఈ మత రాజకీయాలు చేసి ఓట్లు దండుకున్నారు, ప్రజలను మోసం చేసిరు. ఒక సామెత ఉంది, యూ కెన్ ఫూల్ ఎవ్రీబడి వన్స్ బట్ నాట్ ఎవ్రీ టైమ్ అని. ఇవాళ మోడీ గారి పని అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఇవాళ మనము అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పని ఎట్లా అయిపోయిందో ఇవాళ నిజంగా మోడీ గారు ఎలక్షన్ కంటే ముందు మీరు చూడండి, పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు మోడీ గారు ఏమన్నారు, 400 సీట్లు వస్తాయి, నేను తిరుగులేదు మాకని చెప్పారు. ఇవాళ తీరా చూస్తే 240 సీట్లు వచ్చి చావు బతుకులో లొట్టకూడదు. మన అంటే ఎక్కడెక్కడో కొత్త కొత్త చంద్రబాబు నాయుడు గారి తర్వాత నితీష్ కుమార్ అంటే వాళ్ళని కలుపుకొని ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాని అర్థం ఏంటిది అంటే మోడీ ఇమేజ్ తగ్గినట పెరిగినట? బాగా తగ్గింది, ఇంకా తగ్గుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. మనం ఆ రోజు చెప్పినాం, మీ ఎజెండా ఏందో పోయి మీ 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పురంటే దానికి సమాధానం లేదు. పోనీ మీ అరవింద్ గెలిచింది కదా ఏం చేసిండు అంటే సమాధానం లేదు. పోనీ వాళ్ళకి గెలుస్తాడు అనుకుందాం, గెలిచిన తర్వాత ఏం చేస్తావో నీ ప్రణాళిక 5 ఏళ్ళంటే అది సమాధానం లేదు. ఓన్లీ రాముడి మీద అక్షంతల మీద మతం పేరు మీద ఓట్లు అడిగింది కాబట్టి ఇంకా ప్రజలు ఇంకా మళ్ళీ నమ్మరు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇంతకుముందు 330 నుండి 230కి వచ్చారంటే బుద్ధి చెప్పినట్ట కాదా? కాబట్టి మోడీ గ్రాఫ్ తగ్గిపోతుంది. భవిష్యత్తు ఉన్నదే కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి నిన్ననే బర్త్డే కూడా జరుపుకున్నాం. మరి ఆయన కాబోయే ప్రధానమంత్రి ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ మనము 230 సీట్లతో ఇండియా కూటమి బలంగా ఉంది. అది ఎప్పుడు ఊడిపోతుందో ఊడిపోయే ముక్కులాగా ఉన్నది అలయన్స్ ఎన్డీఏది. మళ్ళీ ఎన్డీఏ వాళ్ళకు కూడా వాళ్ళకి నలుగురికి కలిసి పనిచేసే తత్వం లేదు. మన యూపీఏలో గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు ఏం ప్రాబ్లం లేకుండా మనం నడిపించుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, అందరినీ గౌరవించుకొని కలుపుకొని పనిచేసేటువంటి తత్వం ఉన్నటువంటి పార్టీ. మరి అలా ఎన్డీఏలో మోడీ గారు ఇప్పుడు వాజ్పేయి గారు ఇంతకుముందు ఉండే అంత పెద్ద సౌమ్యుడు అని మరి మంచి ప్రధానమంత్రి అని చెప్పి వాజ్పేయి గారిని 3 సార్లు దించేసారు. మనం చూసాం చరిత్రలో. ఇవాళ ఈ మోడీ గారి ప్రభుత్వమే 5 ఏళ్ళు ఉండదు. ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారం ఉంటుంది, ఇక్కడ కూడా అధికారం ఉంటుందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా కొన్ని కొత్త జాయినింగ్స్ అయినాయి, కొంచెం కన్ఫ్యూజన్ అయింది. అరే వాళ్ళు వస్తే ఏమవుతుందో అది కొద్దిగా కూడా అయింది. అయితే ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం, ఇప్పుడు రాబోయే కాలంలో మనకు చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మండల ఎన్నికలు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలు ఉన్నాయి. రకరకాల ఎన్నికల్లో అందరూ కూడా మీ పాత వాళ్ళు ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేసిండ్రో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాది, ఇక్కడ ఉన్న పెద్ద అందరిది కూడా. మన పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది, కాబోతున్నది కూడా. స్థానిక సంస్థలలో ఇలా ఇంతకుముందు చెప్పినట్టు టీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబోతున్నది. వాళ్ళతో ఏం కాదు, ప్రభుత్వం మనదే ఉంది. మనమే ఏదైనా ఏం చేయాలన్నా మనమే చేయాలా, ఇండ్లు ఇవ్వాలన్నా మనమే చేయాలా, తెల్ల రైతులకు రుణమాఫీ చేయాలన్నా మనమే చేయాలా, 500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలన్నా మనమే చేయాలా. కాబట్టి మనకే ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారు. మనం అందరూ కూడా రాబోయే కాలంలో మీ అందరూ కూడా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మరి నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీ అందరి తరఫున మేము కూడా గట్టిగానే ఉంటాం. మనం అందరం కష్టపడడం వల్లనే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక చిన్న ఓటమికి దాని కారణాలు కూడా నేను చెప్పిన మన ప్రయత్న లోపం కాదు, మన ఆర్గనైజేషన్ లోపం కాదు. నిజంగా ఏ మాత్రం అనుమానం లేకుండా, ఎవరు అసంతృప్తిలో లేకుండా కలిసికట్టుగా పెద్ద మనిషి మరి జీవన్ రెడ్డి గారి ముఖం చూసా, లేకుంటే మరి ఈ మన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా మనం కలిసికట్టుగా పనిచేసాం. మొత్తం నెత్తిమీకలు ఎండాకాలం అంతా పోయింది, అయినా కానీ కష్టపడ్డాం. ఇవాళ ప్రజల తీర్పు ఏదైనా దానికి పెద్ద నిరుత్సాహాలు పడాల్సిన అవసరం లేదు. దాంట్లో భాగంగానే ఈ మీటింగ్. అందరూ నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే, అది పక్కా గుర్తుపెట్టుకొని 100% కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ ఇంకా 15 సంవత్సరాలు ఉండేది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే మనకు అక్కడ
ఇంత బలమైన నాయకత్వం ఉంది. ఇక్కడ పెద్ద సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు షబీర్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, సరే పార్లమెంట్లో ఉన్న జగిత్యాలు ఉన్న నిజామాబాద్ చెప్తే మనకు అన్ని విధాలుగా అన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటారు. ఇక మనకు యువ నాయకత్వం కూడా ఉంది అందరము. కాబట్టి పెద్దలు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది మీరు గుర్తించాలి. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మనకు కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు తగ్గినాయి. దానికి కారణము కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కాదు. అది మన నాయకత్వం మీద వ్యతిరేకత లేదు, మా మీద ఎవరి మీద వ్యతిరేకత లేదు. అదొక సెంటిమెంటల్ ఓటు. అదే కాకుండా టీఆర్ఎస్ ఆడినటువంటి కుమ్ముకు రాజకీయాల వల్ల మనం కొంచెం నష్టపోయినాం. కానీ ఇవాళ మనకు తెలిసింది వాళ్ళిద్దరు ఒకటే అని ప్రజలకు కూడా తెలిసింది. తెల్లారి వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనం ప్రజల దగ్గరికి మన ఎజెండాను తీసుకెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అమలు అవుతున్నాయి. ఇంకా మనం రుణమాఫీ చేస్తూ ఉన్నాం, ఇంకా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతూ ఉన్నాం. ఖచ్చితంగా మహిళా శక్తి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల మధ్య ఉందాం, ప్రజల సమస్యలను మనం ఆదుకుందాం, వాళ్ళ కష్టాలలో కష్టసుఖాలలో పాలు పంచుకుందాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తున్నది. 33 జిల్లా పరిషత్ చైర్మన్లు, మొత్తం మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా కాంగ్రెస్లో రాబోతున్నారు. సుమా మీరు దయచేసి మీరు ఏమాత్రము వెనుకపోకుండా మరి ఇదే స్ఫూర్తితో మనం ఇంకా ముందుకెళ్దామని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. సంబంధించిన సమీక్ష సమావేశంతో ధన్యవాదాల సభ అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, ఈ సభకు ఇన్ఛార్జ్గా ఉన్న పార్లమెంటుకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ మొన్న పోటీ చేసిన సీనియర్ నాయకుడు, అలాగే ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు, మిత్రులు రూరల్ నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మన మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆకుల లలిత గారు, ముగ్గురు చైర్మన్లు తాయర్బిన్ హందాన్ గారు, ఎన్వేష్ రెడ్డి గారు, అలాగే అనిల్ గారు, అలాగే మన కొరట్ల కాంటెస్టేట్ ఎమ్మెల్యే మిత్రులు నరసింహరావు గారు, రత్నాకర్ గారు, కేశవేణు గారు, నర్సారెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మరియు అనిల్ గారు, వినయ్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు, మన గడుగు గంగాధర్ గారు, ఇంకా చాలామంది మిత్రులు క్షమించాలా. ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు, అలాగే కింద కూర్చున్న మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవదల్, మహిళా కాంగ్రెస్, మైనారిటీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, అన్ని కాంగ్రెస్ విభాగాల ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఆప్ సబ్కు మేరా సలాం. మిత్రులారా, నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు మంచి సూచనలు ఇచ్చినారు. డెఫినెట్గా జీవన్ రెడ్డి గారు చాలా అనుభవ వ్యక్తి ఉన్నారు. మరి ఆయన పార్లమెంట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒక నిజామాబాద్లో ఒక ఊపు వచ్చింది. ఇట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ గెలుస్తామని ఒక దశకు వచ్చిన తర్వాత మరి టీఆర్ఎస్ బీజేపీ హెడ్ అండ్ ఎజెండాగా రాత్రి కలవడం, ఒకరికొకరు అలాయి బలాయి చేసుకొని ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. బలాయి చేసుకొని మనకు లాస్ట్ మినిట్ వరకు కూడా తెలియకుండా ఉంది. నాకు టిఫిన్స్ వచ్చి లేట్ నైట్గా మాకు తెలిసింది వాళ్ళిద్దరు కలుసుకున్నారు అని. కానీ అప్పటి వరకు సమయం దాటిపోయింది. రెండోది కారణాల్లో మోదీ గారి రామ మందిరం అని చెప్పి అప్పుడు వాళ్ళు యాత్రలు తీసుకునేది కూడా మహిళల్లో కొంచెం గట్టిగా పోయింది. దాన్ని నార్త్లో తగ్గిపోయింది కానీ సౌత్లో ముఖ్యంగా తెలంగాణ అండ్ కర్ణాటకలో ప్రజల్లో ఒకసారి మీకు ఇచ్చిన కదా కాంగ్రెస్ వాళ్ళకు, ఈసారి బీజేపీకి ఇచ్చి చూసాం అన్నట్టు కొంచెం చదువుకున్న వ్యక్తుల్లో కూడా మార్పు వచ్చింది. దానివల్ల కూడా మనకు ఈరోజు మన అంత మంచి మచ్చలేని నాయకుడు
ఆయన ఓటమి జరగడం బాధాకరంగానే ఉంది. మరి ఎలాంటి వ్యక్తులకు మనం ఓటేసి గెలుచుకుంటామనంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీ నుంచి చేయలేరు, గల్లీ నుంచి తీసుకురారు, అభివృద్ధి చేయరు. అభివృద్ధి చేసే వాళ్లకు సమీక్ష సమావేశాలు పెట్టుకుంటున్నారు అంటారు. మరి సమీక్ష సమావేశాలు లేకుంటే మరి ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఏ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి? ఇవాళ అధికారంలో వాళ్ళు ఉన్నారు బీజేపీ. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా మంత్రి పోయి గడ్కరీ గారితో కలిసి వచ్చినారు రోడ్డు కావాలని. నిన్న మా మంత్రి కరీంనగర్ మన ప్రభాకర్ గారు పోయి కిషన్ రెడ్డిని కలుసుకొని వచ్చినారు. అయితే ఎలక్షన్ అయిపోయాక ఆనవాయితీ ఏముందంటే ఒకరికొకరు కలుసుకొని మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారు, రాష్ట్రం నుంచి మేమేం తీసుకురావాలా, మనం కలిసి నిజామాబాద్ని కానీ ఈ పార్లమెంట్కి ఎట్లా డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి. కానీ చెడు బుద్ధి ఉన్నది. మాటికే కులము మతము తప్ప అభివృద్ధి అనేది లేదు. మోదీ గారి 10 సంవత్సరాలు ఎంతమందికి జాబ్ ఇచ్చినవా అంటే హిందూ ముస్లిం. రైతులకు ఎంతమంది రైతులకు అభివృద్ధి చేసినవా? మన గ్రీన్ ఫీల్డ్లో ఎంత డెవలప్ అయింది కంట్రీ అంటే హిందూ ముస్లిం. మరి మన ఫైనాన్స్ మన డాలర్ రూపీ వాల్యూ ఎంత పడిపోయిందంటే హిందూ ముస్లిం, లేకుంటే రిజర్వేషన్. దీని తప్ప సమాధానం లేదు. అందుగురించే వాళ్ళు ఏ దేవుని గురించి మాట్లాడుతూ చెప్తున్నారో అక్కడే మన అయోధ్యలో అక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో అక్కడ గెలిచినారు. యూపీ అలాంటి దాంట్లో 43 సీట్స్ మన ఇండియా అలయన్స్కి వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మోదీ గారి గాలి ఎంత దిగిపోతున్నది. మనం దీన్ని క్యాచ్ చేసుకొని ఫ్యూచర్లో ఇలా నిజామాబాద్ అర్బన్కి వస్తే అప్పుడు నాకు 60,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ 96,000 ఓట్స్ వచ్చినాయంటే 36,000 ఓట్స్ నిజామాబాద్ అర్బన్లో పెంచిన మీ కార్యకర్తలకు చేతులు జోడి ధన్యవాదాలు చేస్తున్నాం. మీ కృషి వల్ల, మా కృషి కాదు, మీ కృషి వల్ల आप लोगों की कोशिशें वार्ड वाइज करें. దానికి ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఈడ మన కులాల విభేదాలు వద్దు, అందరు కష్టపడితేనే అన్ని వేల ఓట్లు మనం ఇక్కడ పెంచినాం. మరి ఈ విషయంలో మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పినాడు, సార్ మండల్లో కానీ ఆడపోయినా మనకు లేదని. నీవు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉన్నది. ఎందుకను మన గవర్నమెంట్ వచ్చినాక ఒక్క 100 days మన గవర్నమెంట్ నడిపించినాం. 100 days తర్వాత కోడ్ వచ్చింది. 15th March కోడ్ వచ్చిందంటే 15th June వరకు కోడే ఉన్నది. సో 3 నెలలు అంటే 90 రోజుల్లో అధికారమే లేదు. ఓన్లీ 100 దినాలే పరిపాలన. ఆడికెళ్ళి 15 నుంచి అంటే ఒక 5-6-7 దినాలు అయింది కోడ్ పోయి. మళ్ళీ ఇప్పుడు దారికి పడ్డది. ఇప్పుడు స్పీడ్గా నడిపించాలా. మీరు అవన్నీ విషయాలు ఆలోచిస్తాం. నరసింహరావు గారు కూడా చెప్పినారు, కార్యకర్తల విషయంలో డెవలప్మెంట్ విషయంలో మంచి సూచనలు ఇచ్చినారు. అవన్నీ కూడా ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మన పెన్షన్స్, కరెంటు 200 ఉంది, చాలా ఇంప్లిమెంటేషన్ జరగలే. నిన్న నేను క్యాంప్ ఆఫీస్లో మా టౌన్ అధ్యక్షుడు కేశవ్ వేణు గారు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చేపట్టుకున్నారు. ఎక్కడెక్కడ టౌన్లో 200 యూనిట్ ఫ్రీ కరెంటుకు ఈ కోడ్ వలన ఇంప్లిమెంట్ జరగకున్న ఏరియా ఏముందో అక్కడ కార్యక్రమాలు మొదలు పెడితే ఒక మంచి చురుకైన కార్యకర్త నిన్న 150 అప్లికేషన్ పట్టుకొచ్చినాడు. వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కూడా అమలు అవుతలేదు. ఎందుకంటే ఆఫీసర్లు కోడ్ అని ఎలక్షన్ కోడ్ అని వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే 500 రూపీస్ గ్యాస్ సిలిండర్స్ కూడా అది కూడా సరిగా ఇంప్లిమెంట్ జరగలేదు. 1000 మన 10 lakhs రూపీస్ది రాజు ఆరోగ్యశ్రీ వరకు కూడా ఉంది అని. ఇవన్నీ మనకు 4-5 దినాలు అయింది కాబట్టి ఈ నెల ఆఖరు వరకు వెరీ స్పీడ్గా మనం ప్రజల్లో పోవాలా. కార్యకర్తలు వాళ్ళ ప్రాంతాల్లో ఇప్పుడు డెవలప్మెంట్ ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి మనం గవర్నమెంట్ ఇచ్చినారు కాబట్టి మనము అకౌంటబిలిటీ మనకు ఉంది, బాధ్యత మన మీద ఉంది. మనం ప్రజలకు జవాబు ఇచ్చేది ఉన్నది. అపోజిషన్ వాళ్ళు తిట్టే పని ఉంటారు, తిట్టని. మన కార్యక్రమాల్లో మనము ప్రజలకు వెళ్ళి ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లో రేపు క్యాబినెట్లో ఇంకా కొన్ని మంచి నిర్ణయాలు రాబోతున్నాయి. అవి ఇవి మన
మనమందరం కలిసి ప్రజల్లో ఈ కార్యక్రమాలను తీసుకుపోవాలని మీతో కోరుకుంటూ మరి నేను ఎక్కువ समय తీసుకోకుండా मैं कुछ चीज़ें हमारे जीवन रेड्डी को बताना चाह रहा हूँ कि इस दफ़ा इलेक्शन के अंदर जो राहुल गांधी जी ने कहा कि देश को बचाओ, सेकुलरिज्म, सेव कॉन्स्टिट्यूशन, आज उसी पर देश को बचाने के बाद सेकुलरिज्म एंड बाबा साहब अंबेडकर राసిన కాన్స్టిట్యూషన్ को సేవ్ చేయాలని చెప్తే ఇలా సెక్యులరిజంకు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీ ఆటో తీసుకోలేదు, ఏ ఒక్క కార్యక్రమం తీసుకోకుండా ఇవాళ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్కు 41.1%, 41.9% ఓటు ఈ రాష్ట్రంలో మనకిచ్చినారంటే నేను మా కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద బలం ఇచ్చినందుకు నేను నా తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేతులు జోడి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। मैं एक बात बताना चाह रहा हूँ कि हम लोग ईद की नमाज़ पढ़ने जब जाते तो वहाँ जानी नमाज़ों का इंतज़ाम नहीं रहता, क्योंकि ईदगाह में 15-20 हज़ार लोग पढ़ते, मस्जिदों में 500, 1000, 1500 रहते, जगह नहीं रहती। तो मेंटली हम लोग प्रिपेयर होकर हमारे घर से जानी नमाज़ या कोई कपड़ा चादर लेके जाके हम बिछा लेके पढ़ लेते। उसी तरीके से ये ऐसा दिखा ऑल तेलंगाना के अंदर, हम तो दूसरी जगह नहीं, और कर्नाटक में गुलबर्गा के अंदर 62,000 लीडिंग दिए हमारे कैंडिडेट आर के साहब, सिर्फ 26,000 28,000 से जीते। अगर एक गुलबर्गा प्रॉपर विकास 1 लाख के ऊपर मुस्लिम है वहाँ जीत के आए। यहाँ भी हम देखिए कि जहाँ जहाँ पॉपुलेशन है कोई देने के लिए कहीं गए तो नहीं, भाई उधर किसी और जगह जाके आप तकसीम करो, हमको नहीं होना। हम कांग्रेस पार्टी को, हम सेकुलरिज्म को बचाएंगे, हमारे दस्तूर को बचाएंगे, हमारे आइन को बचाएंगे। हम राहुल गांधी की क़यादत पर कांग्रेस पार्टी पे हमारा अटूट भरोसा है, हम उस भरोसे के ऊपर हम कांग्रेस को पार्टी को वोट डालेंगे। तो मैं ये मंजर पहली दफ़ा देखा कि जैसे नमाज को ईदगाह को जाते हम, कोई जो हमारा सामान लेके जाते, वोटर्स भी ना कभी आप ऑटो पूछा ना कुछ नहीं पूछा। मेरे ज़माने में तो भी ऑटो वगैरह पूछे, लेकिन अब के ये इलेक्शन में थ्रू कुछ भी बगैर पूछे कि जाकर वो लोग अपना वोटिंग करके आए। उसको हमको कायम रखना है, उनको एतमाद को हम बहाल करना है, उनका जो भरोसा हम पे है उसको टूटने नहीं देना चाहिए। इसी तरीके से सेकुलर ज़हन रखने वाले तमाम लोगों से भी मेरी अपील है, आने वाले दिन में आपकी मेहनत से कांग्रेस पार्टी ज़रूर आएगी और हमारे कायद राहुल गांधी आपके हमारे इस देश के प्रधानमंत्री बनेंगे और गरीबों के कल्याण होगा, गरीबों का तकलीफ दूर होगी और मुल्क का आइन सलामत होगा। इन अल्फाज के साथ మొన్న మీరు మాకు సంపూర్ణ 17,000 ఓట్లు మెజారిటీ నిజామాబాద్కి ఇచ్చినందుకు నిజామాబాద్ అర్బన్గా మరి నేను మీకు మా కార్యకర్తలకు మా నాయకులకు ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేటర్స్కు డివిజన్ ప్రెసిడెంట్లకు ఇక అందరు నాయకులకు అనుకోండి हर एक को नाम के साथ मैं आपका शुक्रिया अदा करते हुए रुखसत हो रहा हूँ। जय हिंद। నా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ కష్టపడి పార్టీ కొరకు పనిచేసిన కాంగ్రెస్ సోదరులకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం। ఈరోజు జీవన్ రెడ్డి గారి పార్లమెంట్ ఎలక్షన్ గురించి మీటింగ్ పెట్టుకున్నాం। అది నా అనుభవంతో చెప్తా ఉన్నాను। ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్లో మనము ప్రజల ముందుకు పోవాలి। ఈ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 10 సంవత్సరాల్లో బీదలకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ ఒక ప్రాజెక్టు కానీ ఒక పవర్ ప్లాంట్ కానీ చెయ్యక లక్షలాది కోట్ల రూపాయలు బాకీలు పెట్టి మన జీవితాలతో ఆడుకున్న అటువంటి వాళ్ళకు ఓటేద్దామా,
అని ఒక్కసారి అడిగితే బీజేపీ గురించి చెప్తా ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు. ఏదైతే అయోధ్య గురించి ప్రచారం చేశారో ఆ ప్రజలు జనరల్ సీటులో ఒక పెద్ద మనిషిని, నేను క్యాస్ట్ అనను కానీ ఒక ఎస్సీ నాయకుడిని పెట్టి అక్కడ గెలిపించారు. అంటే ప్రజల ఆలోచనలు అక్కడ ఏమి పనులు చేయలేదు, కేవలం మాటలకే పరిమితం అయ్యింది. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి. కానీ మన దగ్గర కూడా మనం గత 60 సంవత్సరాలు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం. మనం ఎక్కడ ఏ రేట్లు పెంచకుండా మీ అందరికి అందుబాటులో ఉండేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు సెంట్రల్ అయితే స్టేట్ ఈ 10 సంవత్సరాల్లో కేవలం ఏం ప్రాజెక్టు చేయకుండా మనం 60 సంవత్సరాలు అయితే ఇందరు మందిని నడిపి ఇన్ని ఇల్లు కట్టించి అటువంటి ఎన్ని లోన్లు చెప్తే ఈ దద్దమ్మ గవర్నమెంట్లో ఈ 10 సంవత్సరాలు అంత లోన్లు చెప్పి మన పైన వేసి మరి ఆ రోజుల్లో చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఉద్యోగుల గురించి చెప్పారు. ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చినా ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. ఈడ కనీసం మన నిజామాబాద్ డిస్టిక్లో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన రైతులకు విద్యార్థులకు ఉపయోగపడదని ఒక చర్చ తెచ్చుకున్నాం. కనీసం 6,000 to 7,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నేను ఆ రోజు కొట్లాడి జయపాల్ రెడ్డితో కొట్లాడి 50 కోట్ల సబ్సిడీ ఇచ్చినా ఈ దద్దమ్మలు దాన్ని కూడా ఏం చేయలేకపోయారు. ఆఖరి ఇన్ని సంవత్సరాలు మన నిజామాబాద్లో 40 సంవత్సరాల నుంచి హాస్పిటల్ కావాలని, మెడికల్ కాలేజ్ కావాలని అంటున్నాం. సరే మెడికల్ కాలేజ్ కట్టాం. ఎక్కడైనా మెడికల్ కాలేజీలో డెలివరీస్ ఉన్నాయి, డెలివరీస్ పక్కన పెడతారు, పక్కకు ఒక వేరే అలాట్మెంట్ చేస్తారు. దాన్ని మనం ఈజీఎస్ అక్కడ శివాజీనగర్ హాస్పిటల్ ఉంది, అది బంద్ చేశారు. ఏది ఈఎస్ఐ అది ఇవ్వమని నేను మొన్న 2 లెటర్లు రాసినా అది కూడా ఏం పట్టించుకునే వాళ్ళు. అంటే ఇలా మనం ప్రజలు పట్టుకొచ్చుకునే వాళ్ళు. తప్పనిసరిగా మరి నేను ఎక్కువ మాట్లాడకుండా ఏదైతే స్కీముల గురించి చెప్తా ఉన్నాం. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, 100 రోజులు కోర్టులు వచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, పెన్షన్ స్టార్ట్ చేస్తున్నాం, ఇస్తూ ఉన్నాం, ఎంప్లాయీస్కి సాలరీస్ ఇస్తూ ఉన్నాం, ఇన్ టైంలు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇల్లు కట్టిస్తామని చెప్పాం, తప్పనిసరిగా కట్టిస్తాం. అదేవిధంగా నా రైతుకు కష్టపడి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు లోన్ మాఫీ చెప్పాం, రైతు బంధువు చెప్పాం. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయకుండా మాట్లాడలేదు. మీరు ధైర్యంగా ఉండండి, తప్పనిసరిగా ప్రజల ముందుకు మేము కూడా వస్తాం. వాళ్లకు మనం కంపారిజన్ చేసుకుందాం. ఎన్ని రేట్లు మనం ఒక కుటుంబం 5,000తో నడిచేది ఇప్పుడు కనీసం 8,000-9,000 నడిచేందుకు వచ్చింది. కారణం బీజేపీ ప్రభుత్వం కాదా, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇవన్నీ తీసుకురావడానికి నేను కూడా వేదికలు ఉన్న మిత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పార్టీలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో కష్టపడి వాళ్ళకి ఎక్కడన్నా మనం అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా నామినేటర్ అయితేనేమి, జడిపి అయితేనేమి, మండల ప్రెసిడెంట్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, చైర్మన్ కానీ ఈ విధంగా చేస్తే వాళ్ళు మీ అందరికి అండగా ఉంటారు.
కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ధైర్యంగా ఉండండి. ఏదో పాత కొత్త అనకుండా అందరం కలుపుకొని పోతేనే మనకు ఒక స్ట్రెంత్ వస్తుంది. దయచేసి పోస్టులు కూడా ఎవరెవరికి అర్హత ఉందో అందరం కలిసి కూర్చుండి డిసిషన్ తీసుకుందాం, తొందర లేదు. కాబట్టి ఏదేమైనా మీరందరూ రేపు రాబోయేది మన డిస్టిక్లో, మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జగిత్యాల కానీ కొరట్ల కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో తప్పనిసరిగా మీరు ధైర్యంతో ఉండండి. మా వంతు మేమందరం తప్పనిసరిగా మీ లోకల్ ఎలక్షన్లో పనిచేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం. మీకు జడ్పీ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ చెప్తామని చెప్తూ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డికి ఏం పోలే 10 సంవత్సరాల నుంచి నేను చెప్పిన కనీసం పార్లమెంట్లో మాట్లాడే వాళ్ళు వారిది కాదు, మనది, ప్రజలది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేపు మా ప్రభుత్వం వస్తే ఒక పెద్ద మనిషిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా వ్యవసాయ మినిస్టర్ కూడా ఇప్పేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఆలోచించకుండా కేవలం విధానాల మీద పోయింది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మీద డిస్కషన్ చేయకుండా మరి జీవన్ రెడ్డి గారు కూడా మీరందరూ సాయశక్తులు పనిచేసినందుకు మీ అందరికి అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదికలో ఉన్న మిత్రులకు కూడా బాగా వర్క్ చేశారు. కొన్ని తప్పుడు ప్రచారాలు చేయబట్టి ఓడిపోయినమే కానీ ప్రజల్లో మనుషులు ఉన్నది. ఆ ప్రచారం చేసి ఏదో ఇచ్చి అక్షంతలు ఇచ్చి ఇంకోటి ఇచ్చి మబ్బు పెట్టి ఓట్లు వేసుకున్నారు. నేను అడుగుతూ ఉన్నాను బీజేపీ వాళ్ళకు, 2 ఎలక్షన్లో డిఫరెంట్ సోగం సిస్టమ్. ఇక సోగమ్స్ అన్నీ అయిపోయినాయి. ఆ ఇచ్చిన ఏం పని చేయలేదని ఇప్పుడు విభజించదందుకు తయారై ఇదా ఇది. ఇటువంటి వాళ్ళ మనకు ప్రైమ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. కాబట్టి దయచేసి ఇవన్నీ మనం ఆలోచించాలి, ప్రజల్లోకి పోవాలి, వాస్తవాలు చెప్పాలి. మీరు ధైర్యంగా ఉండాలని చెప్తూ మీకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. నా సోదరుడు మెట్పల్లికెళ్ళి కరం రత్నాకర్, భక్తవత్సలన్న రామ్ భూపాల్, ఇంకా చాలామంది మాట్లాడేటోళ్ళు, అన్వేష్ రెడ్డి, చాలామంది. కానీ అవకాశం టైం తక్కువ ఉండడం ద్వారా వీళ్ళందరూ కూడా మాట్లాడలేకపోయినారు. ఖచ్చితంగా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున జీవనన్న గారికి సోదరులు జాగ్రత్తగా దయచేసి వినండి, ఉండండి. అట్టనే ప్రెస్ సోదరులకు అక్కడ ముగిసిన తదుపరి అంటే వాస్తవంగా ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయినప్పటికీ అంటే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం గెలవబోతుందనేటువంటి ఒక అభిప్రాయం కలిగించే విధంగా అంటే రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో నిజామాబాద్ అంటే ఇది కొంత డిఫరెంట్గా చూడటం జరుగుతుంటుంది. అంటే కొంత బీజేపీ అనేటువంటి ఒక ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఇది కొద్దిగా టఫ్ సీట్, దీన్ని ఎట్లా ఎదుర్కొంటారని భావిస్తున్న తరుణంలో ఏదైతే ఉన్నదో మరి ఈరోజు దీని గెలుపు బాటకు తీసుకెళ్ళినటువంటి అంటే దరిదాపులో తీసుకుపోయినటువంటి ఇలా నాయకత్వం, ముఖ్యంగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే ఉందో వీళ్ళ సమన్వయకర్తనే కాకుండా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రివర్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని అందరినీ సమన్వయం చేయడం, వారితో పాటుగా మిత్రులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులైనటువంటి షబ్బీర్ అలీ గారు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైనటువంటి భూపతి రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి ప్రస్తుత
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యత చేపట్టబోతున్నటువంటి అనిల్ గారు, మా తాహిర్ బిన్ అందాని గారు, అట్లాగే అన్వేష్ రెడ్డి గారు, సోదరి మాజీ శాసన మండలి సభ్యురాలు ఆకుల లలిత గారు, పెద్ద నర్సిరెడ్డి గారు, ముఖ్యంగా అందరినీ సమన్వయం చేయడంలో ఏదైతుందో నా గత శాసన మండలి ఎన్నికల పోటీ చేసినప్పటి నుండి ఈ ప్రాంతంతో నాకున్న ఏర్పడ్డ అనుబంధం, ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు ఏదైతుందో ఆనాటి నుండి ఈనాటి వరకు అందరినీ సమన్వయం చేయడంలో ఏదైతుందో తన బాధ్యత నిర్వర్తించి అందరికీ కలిసికట్టుగా తీసుకుపోయినటువంటి సోదరుడు మోహన్ రెడ్డి గారు. అంటే మొత్తం 7 సెగ్మెంట్లు. అంటే వాస్తవంగా నేను జగిత్యాల గతంలో ప్రాతినిధ్యం వహించి మన ఎన్నికలు పోటీ చేసి పరిస్థితులలో జగిత్యాలతో ధీటుగా చెప్పంటూ నేను ఆల్ ది అదర్ సెగ్మెంట్స్ ఎవరు కూడా తక్కువని కాకుండా ఏదైతుందో పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్స్. మిత్రుడు నరసింహరావు గారు, అట్లాగే కొర్లకెళ్ళి నరసింహరావు గారు, బాల్కొండ మా మిత్రుడు సునీల్ రెడ్డి గారు, ఆర్మూర్ వినయ్ రెడ్డి గారు, అందరూ కూడా చెప్పట్టు నేను. అట్లాగే ఇంకా వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ్ వేంగారు అని చెప్పంటూ నేను. మిత్రుడు షబీర్ అలీ గారు ఏదైతుందో నిజామాబాద్కు బాధ్యత నిర్వహిస్తూ కూడా మరి కామారెడ్డి బాధ్యత కూడా ఉండడంతో ఏదైతుందో కొంత సమయం షేరింగ్ అయిన పరిస్థితులలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతుందో వారు శాసన మండలి సభ్యుడు కానివ్వండి, ఈ ప్రాంత వాస్తవ్యుడిగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారు కూడా సమయాన్ని పూర్తిసారి కేటాయింపు చేయడం, అందరినీ సమన్వయం చేయడంలో ఏదైతుందో వేడు చెప్పంటూ నేను వాస్తవం చెప్పంటూ నేను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఎట్లుండాలని చెప్పంటే కేశవ్ వేండా ఉండాలని చెప్పంటూ నేను. వారికి తోడిల్చినటువంటి ఒక మా రత్నాకర్, ఆయనకి ఏ పదవి అనేది కాదు, నాకు ఎన్నికలు ముగియని చెప్పాడు, మీకు అన్నిటి సంగతి నేను చెప్పగానే నీకు నిజామాబాద్లో మాత్రం ఏదైతుందో అర్బన్లో నీకు అన్ని నియోజకవర్గాలకు నీకు ఎక్కువ మెజారిటీ ఖచ్చితంగా వస్తా అని చెప్పని చెప్పినోడు రత్నాకర్ చెప్పండి. అంటే మా గడుగు గంగాధర్ గారు, ఇంకా జావేద్ అఖ్తర్ గారు, మా సోదరి కవితారెడ్డి గారు, మా పెద్దలు నాగేష్ రెడ్డి గారు, అంటే చాలామంది మిత్రులు ఒక్కొక్కరు ఎవరైనా మిస్ అయిపోయినా దయచేసి అన్యత భావించద్దు అని చెప్పంటూ నేను. మా మిత్రుడు కరణ్ సోదరుడు, ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గం నలుమూలలో తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకత్వం, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, మా ఆడబిడ్డలకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నాను. నాకు నిజంగా ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ ఏదైతుందో మీరు చూపెట్టే ఒక ప్రేమ అభిమానాన్ని చూస్తే నా జీవితకాలం మీకు సేవ చేసినా కానీ నేను రుణం తీర్చుకోవాలని చెప్పి మనం చేస్తామని చెప్పండి. నేను 2 ఏప్రిల్ నాకు గుర్తుందన్న అభ్యర్థిత్వం ప్రకటింపబడ్డ తదుపరి ఏదైతుందో మొట్టమొదటి సమావేశం భూపతి రెడ్డి గారి క్యాంప్ హౌస్లో ఏర్పాటు చేసినాం అన్న సాయంత్రం. ఆనాటికి వెళ్ళి 30th వరకు ఏదైతుందో 40 డేస్ మిషన్ అని చెప్పంటూ నేను. అందరూ కూడా వారి అభ్యర్థిగా భావించారు. ఎవరికి వారు ఏదైతుందో ఈ గెలుపు ఏదైతుందో ప్రతిష్టాత్మకం తీసుకోవాలి, గెలిపియాలి కాంగ్రెస్ పార్టీని. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాల భావన తలంపుతోని కృషి చేయడం, మీ అందరి యొక్క సహాయ సహకారాలకు నేను నిజంగా అదృష్టవంతం అని చెప్పని కూడా ఇక్కడ సభాముఖంగా మనం చేస్తామని చెప్పంటాం. సరే, ఎన్నికలు అనేది సహజం, మనం ఆశించిన పెద్ద పొందలేకపోవచ్చు, కానీ అంటే ఈ ఫలితం ఏదైతుందో 3 ఒకటి మోడీ మాన్య, ఏదైతే మోడీ ప్రభావం సాధారణ ఎన్నిక కానీ ఏదైతున్నదో ఇలా రాజకీయ ఆర్థిక విధానాలపై ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ఏ విధమైనటువంటి రాజకీయ ఆర్థిక విధానం లేకుండా బీజేపీ ఏదైతుందో కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అని చెప్పి అంటున్నా. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏదైతుందో సమాజాన్ని చీల్చేటువంటి ఒక కుట్రతోని గెలవాలనే ఒక భావన మరి ముందుకు రావటం మనకు కొంత ఆశించిన పెద్ద పొందలేకపోయినా చెప్పి అంటుంది. దానికి తోడు నాకు ఇప్పటికి గుర్తుందన్న 5th నాడు ఏదైతుందో కేసీఆర్ సమావేశమైంది రోడ్ షో. ఇట్ వాజ్ రియల్లీ బిగ్ సక్సెస్. 5th నాడు కేసీఆర్ రోడ్ షో
వాళ్ళ జనాన్ని ఏదైతుందో పక్క రాష్ట్రానికి కూడా తరలించిన అన్నాడు. దాని తదుపరి 7th నాడు ఏదైతుందో మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రోడ్ షో ఏర్పాటు చేసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రోడ్ షో ఏర్పాటు చేసుకున్నామే. అక్కడ ఆర్మూర్ కానీ నిజామాబాద్ కానీ చెప్పంటున్నాయి. అంటే ఆ రోడ్ షో తర్వాత ఏదైతున్నదో అంటే ఇక్కడ ఒక అభిప్రాయం వచ్చేసింది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే ఒక భావన ఏర్పడని చెప్పంటున్నది. మనం ఎంటర్ అయినాడు ఏదైతున్నదో ఇట్ వాజ్ బి 17% మైనస్. మేము ఎప్పుడైతే అభ్యర్థితో ప్రకటింపబడ్డదో నిజామాబాద్ వాజ్ 17% మైనస్ కాంగ్రెస్ పార్టీ. బట్ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన తదుపరి ఆల్మోస్ట్ 1 or 2% అట్ట ఇటు అన్న గాడికి వచ్చిందని చెప్పంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో చెప్పంటున్నా, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గెలవాలని ఒక పట్టుదలతో చెప్పంటు నేను ఇక్కడ ఉండే సమస్యలు ఏమన్నా కానివ్వండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, లేదా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం రైతాంగం లోపల. వీ హ్యావ్ కమిటెడ్ టు రీఓపెన్ ది షుగర్ ఫ్యాక్టరీ అనే ఒక భావన రైతాంగం కల్పించిందని చెప్పండి. బ్యాంకులు చెల్లించాల్సిన ఒక 1 time సెటిల్మెంట్ కూడా ఏదైతున్నదో పార్ట్ ఆఫ్ ఇట్ ఏదైతుందో డ్యూరింగ్ ఎలక్షన్ కూడా పేమెంట్ చేసిందని చెప్పంటూ నేను పార్ట్ ఆఫ్ ఇట్. అంటే రైతాంగం సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కట్టుబడి ఉందని చెప్పి తెలియజెప్పే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారి యొక్క పర్యటన చెప్పంటున్నా. దాంతో విధంగా బీజేపీ షేక్ అయిపోయింది. అంతవరకు ఏదైతుందో కేవలం మోడీ ప్రభావంతో గెలుతుందని చెప్పి అనుకున్నది. ఈ మోడీ ప్రభావం సరిపోయేటట్లేదు, బీఆర్ఎస్ కూడా కలుపుకుంటే సాధ్యమైనది కూడా కాదు అన్నట్టు ఒక ఆలోచనతో అప్పుడు ఏదైతుందో బీఆర్ఎస్ ఏ విధంగా వాళ్ళు లొంగ తీసుకోవాలి, బీఆర్ఎస్ కూడా ఏదైతే కేసీఆర్ గారు బార్గెనింగ్ కొరకు 5th సమావేశం ఏర్పాటు చేసిండే. ఓన్లీ టు బార్గెన్ విత్ బీజేపీ వాళ్ళ స్టేట్స్ ఏదైతుందో నిర్ణయించుకోవడానికి కొరకు 5th మీటింగ్ పెద్ద ఎత్తున చేసింది. మీరు ఒకసారి గమనిస్తే 8th కెళ్ళి ఏదైతుందో 8th of Mayకి వెళ్ళి ఆల్మోస్ట్ సరెండర్ 8th of May 9th of Mayకి వెళ్ళి ఏదైతే ఎప్పుడైతే వాళ్ళ ఒప్పందాలు కుదుర్చుకొని బీజేపీ సరెండర్ అయిపోయిందో అప్పటికి వెళ్ళి ఏదైతుందో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఆల్మోస్ట్ కలిసిపోయినట్టు అయిపోయిందని చెప్పండి. మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏదైతుందో 16% ఓట్ యావరేజ్ ఉంటే నిజామాబాద్ ఇట్స్ ఓన్లీ 9%. మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ యావరేజ్ పర్సెంటేజ్ గాట్ 16%. నిజామాబాద్ ఏదైతుందో ఇట్స్ ఓన్లీ 9%, 7% లెస్ దాన్ ది స్టేట్ యావరేజ్ అని చెప్పంటున్నది. గోవర్ధన్ గారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ రూరల్లో కూడా ఏదైతుందో ఆయన ఆ 16% కూడా చెప్పుకోలేకపోయిందని చెప్పంటున్నాను. ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన బాల్కోటలు కూడా చెప్పంటున్నాను. అంటే బీఆర్ఎస్ ఎంత దిగజారింది అనేది నేను దయచేసి గమనించాలని చెప్పంటున్నాను. ఈ 2 సరిపోవన్నట్టు ఏదైతున్నదో కానీ అరవింద్ గారు గెలిచింది, ఆయన అదృష్టం మంచిగా ఉంది. గెలిచోడికి ఎవరికైనా కొద్దిగా పెద్దతనం ఉండాలి. అది లేకుంటే ఏదైతుందో పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని విమర్శించడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది అని చెప్పంటున్నాను. నువ్వు గెలిచినవా సునీల్ రెడ్డి గారు ఎవరే కానీ చెప్పంటున్నాను. పెద్ద మనిషి ఉండాలి గెలిచినోడు ఎవరికైనా కానీ చెప్పంటున్నాను. మరి ఓటుకు 300 మంచిది ఎవడు? బీజేపీ పార్టీ ఓటు 300 మంచి నిజామాబాద్ చెప్పానంటున్నాను. మరి వాడు ఉల్టా చోర్ కొత్త పార్టీ అన్నట్టు ఏదైతున్నదో మనపై 60 నాకు ఆశ్చర్యం కలుగుతుంది చెప్పంటున్నాను. అంటే వాడు దయచేసి 3 అంటే 1 మోడీ ప్రభావం, 2 బీఆర్ఎస్తో ఏదైతుందో ఒప్పందం, 3వది ఏదైతుందో ఈ రెండింటితో కూడా సరిపోదు అన్నట్టు చివరికి ఏదైతే వాడి విశ్వాసం లోపించి ఓటు డబ్బు పంచే స్థాయి కూడా దిగజారిందని చెప్పంటున్నా. ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పండి. దయచేసి ఏది ఏమైనా కానీ మనం ఆశించిన పంట పొందలేకపోయినప్పటికీ మనపై బాధ్యత ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి మన ఎన్నికల్లో గమనించినటువంటి అంశాలు ఎవరిని కానివ్వని చెప్పంటున్నాను. అవన్నింటిని కూడా పరిశీలింపజేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పంటున్నాను. మన ఎన్నికల్లో గెలవడంత మాత్రం మా బాధ్యత లేదని చెప్పని కాదు. చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అనేది ప్రధానమైనటువంటి అంశం అని చెప్పంటున్నాను. పిల్లలు సుదర్శన్ రెడ్డి గారు అందులో సభ్యుడు ఉన్నదని చెప్పంటున్నాను. వారి ప్రాంతంలో చక్కెర కర్మాగారం ఉన్నది, మా ప్రాంతంలో కోట్లు ఉన్నది.
ఇవాళ ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి రాష్ట్రంలో కమిటీ అయి ఉన్నది. మా ఫలితం ఏ విధంగా ఉన్నా అనేది ఉందో రైతు సంక్షేమమే మా ప్రధానం కాబట్టి ఈ చక్కెర కర్మాగారం ఏదైతుందో మేము పేర్కొన్న విధంగా తలపై 2025 చివరిలో ఏదైతుందో దీన్ని ఆరంభించబోతామని చెప్పని కూడా ప్రకటిస్తామని చెప్పాలి. ఈ ప్రాంతం విద్య పట్ల ఎట్లా నిర్లక్ష్యం చేయబడ్డది. మన ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక కళాశాల తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, మెడికల్ కళాశాల ఇవి తప్పేది ఇస్తుందో 10 ఏళ్లలో ఒక ఇంజనీరింగ్ కళాశాల లేదు, ఉమెన్ కాలేజ్ లేదా. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ రెడ్డి గారు ఏది ఇస్తుందో మీరు బాధ్యత నాకు బాధ్యత ఉందని చెప్పంటున్నాను. చక్కెర కర్మాగారంతో పాటుగా భూపతన్న ఇవాళ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తామా, ఎక్కడ ఏర్పాటు చేసినా కానీ ఇంజనీరింగ్ కళాశాల ఏదైతుందో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన ఒక బాధ్యత మనపై ఉన్నది. తప్పకుండా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం. అట్లా ఏదైతుందో స్మార్ట్ సిటీ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని కేంద్రానికి నివేదిక సమర్పించి నిజామాబాద్ పట్టణ అభివృద్ధి మా ప్రధాన బాధ్యత అని చెప్పంటున్నాను. నిజామాబాద్ పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, అవి రోడ్ల విస్తరణకు సంబంధించే కానీ, త్రాగునీటి వసతి సౌకర్యమే కానివ్వండి, ఇతర సివిక్ అభివృద్ధితే కానివ్వండి, ఏమని కానివ్వండి చెప్పంటున్నాను నేను. విద్యా వైద్యం సదుపాయాలతో పాటుగా నిజామాబాద్ పట్టణం ప్రధానం కాబట్టి, ఈ జిల్లా కేంద్రం కాబట్టి ఏదైతుందో దీన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడానికి మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిజామాబాద్ పట్టణం స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడానికి కొరకు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నివేదిక సమర్పించి ఈ బడ్జెట్లోనే ఈ నిజామాబాద్ పట్టణం స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడానికి ఏదైతుందో మేము చర్యలు తీసుకుంటామని చెప్పిన మనం చెప్తాం చెప్పండి. అరవింద్ గారు ఏం ఆలోచన చేస్తారో మాకైతే తెలియదా. మేము మాత్రం చెప్తున్నాను, నేను ఈ గడిచిన 40 days ఎన్నికల ప్రచార ప్రక్రియలో మేము గమనించిన అంశాలని చెప్పంటున్నాను. ప్రధానమైన అంశాలు మాత్రం పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి గారి యొక్క కాన్స్టిట్యున్సీ, అట్లా మా సునీల్ పాల్కొండ కానివ్వండి చెప్పంటున్నాను, టేలెంట్ ప్రాంతం అని చెప్పంటున్నాను. ప్యాకేజ్ 7 ఇవాళ ఏదైతుందో ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ ప్యాకేజ్ 7 ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఆల్మోస్ట్ 80 to 90% పూర్తి అయిపోయింది. అటువంటి ప్యాకేజ్ 7 కేవలం 10% అయితే అయిపోయి ప్రాజెక్ట్ అని చెప్పండి. ప్యాకేజ్ 21 కేవలం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెప్పంటూ నేను ఇక్కడ రాష్ట్రమే కానీ అక్కడ కేంద్రమే కానీ ఇలా బాధ్యత నిర్వర్తించే ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఎంతో మీ అధికారమే లక్ష్యం తప్ప ఈ నిజామాబాద్ ప్రాంతం అభివృద్ధి అనేది ఏదైతుందో మీకు దృష్టి కేంద్రీకరించలే చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, మా పదవే కాదు పదవులతో పాటు ఏదైతుందో ఈ ప్రాంత అభివృద్ధి అది ప్రధానమని చెప్పి సందర్భాన్ని చెప్తూ చెప్పంటున్నాను. ఈ ప్యాకేజ్ 27 నిర్ణీత కాల వ్యవధిలో నిర్మాణం చేపట్టబడే విధంగా రేపు బడ్జెట్ సమావేశంలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని, ఎందుకంటే గతంలో వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యత నిర్వర్తించిండ్రు. భూపతి రెడ్డి గారే కానీ, షబ్బీర్ రెడ్డి గారు కానీ, మేము అందరం కూడా కలిసి మహేష్ గౌడ్ గారు కానీ అందరం కూడా కలిసిపోదామని చెప్పంటున్నాను. ప్యాకేజ్ 21 మంజూరు పొంది 1 సంవత్సర కాలంలో ఈ నిర్మాణం పూర్తి చేయబడినట్టయితే నిజామాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యం లేని ప్రాంతం అంతా కూడా సాగునీటి సౌకర్యం కల్పించడానికి అవకాశం లభిస్తుందని చెప్పండి. ఇవన్నీ కూడా చేయడం బాధ్యత మనపై ఉంది, కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్పండి. తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా వీటిని మరి ఫలప్రదమయ్యే విధంగా ఇవన్నీ కూడా మంజూరు పొంది నిజామాబాద్ జిల్లా గతంలో ఏ విధంగా ఏదైతుందో మానాడు ఉమ్మడి తెలంగాణ ప్రాంతంలో ఏదైతుందో ఇది ప్రథమ స్థానంలో ఉండడం మళ్ళీ దీన్ని ప్రథమ స్థానానికి చేర్చబడే విధంగా చెప్పండి. ఆ విధంగా అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పంటూ నేను అన్నింటి ముఖ్యం స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నాడు చూసేది కాదే, ముందు శాతం ఎన్నిక ప్రక్రియ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏదైతున్నదో రాష్ట్రంలో మార్పు కోరిండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, వారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిండ్రు. పార్లమెంట్లో కూడా ఏదైతుందో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా మనం భావించి అందరం కూడా కలిసి కృషి చేసినాం. కానీ ఏమైపోయిందంటే ఎప్పుడు నార్త్ ఇండియన్ ఒకవైపు పోతుంటే సౌత్ ఇండియన్ కొద్దిగా పోతుంది. ఎందుకంటే జనతా పార్టీ హయాంలో కూడా అట్లే జరిగింది. నార్త్ ఇండియా అంతా జనతా పోతే మన వైపు కాంగ్రెస్ గెలిపించాం 1977 ఆ బిల్లు. ఇప్పుడు కూడా ఏమైపోయింది, ఆ గ్రాట్యుటీ లేట్గా వచ్చేది.
ఆడ గాడుపు రివర్స్ అయిపోయింది, ఆ గాడుపు ఇక్కడ మన దగ్గర తేలిందని చెప్పండి. వీళ్ళు పార్లమెంట్లో మనం ఆశ్చర్యపడ్డ పొందలేకపోయిన వాస్తవం కూడా చెప్పండి. నేను నిజంగా నేటు తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఈ రెండు రాష్ట్రాలు కొద్దిగా మనం ఇంకొద్దిగా మెరుగైన పెద్ద పొందగలిగినట్టయితే ఇలా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూసే అవకాశం లభిస్తుంది. ఏదైనా భవిష్యత్తు కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం అప్పుడు మాత్రమే ఈ దేశంలో ఏదైతుందో సెక్యులరిజం నిలబడతా చెప్పంటుంటే దేశం అనేది ఏదైతుందో ఇది హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనేది ఒక భేద భావన లేకుండా అందరూ కలిసికట్టుగా మరి నివసించేటువంటి ప్రాంతం వల్ల భారతదేశం అని చెప్పంటారు. అటువంటి భారతదేశాన్ని వల్ల ఏ కుల మతాల పేరు చీల్చే ప్రయత్నం చేస్తుండో వాళ్ళకు వచ్చే పెట్టే విధంగా ముగింపు పలికే విధంగా ఈనాడైనా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ దిశ కృషి చేయడానికి రేపు రాబోయే స్థానిక సంస్థలు మళ్ళీ దాన్ని మనం తొలిమెట్టుగా ఇవాళ మన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో నిజామాబాద్ నగర సంస్థతో ఆరంభిస్తే నిజామాబాద్ కార్పొరేషన్ కానీ మన మున్సిపాలిటీ పోతారు కానివ్వండి, లార్పూర్ కానివ్వండి, బాల్కొండ, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, రాయకల్ ఈ మున్సిపాలిటీ అన్నింటితో పాటుగా 2 జిల్లా ప్రజా పరిషత్లు ఉన్నాయి మనకు, నిజామాబాద్ అండ్ జగిత్యాల. ఈ 2 జిల్లా పరిషత్తులు కూడా ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత అందుకు అందరూ కూడా కలిసి చేద్దామని ఇలా సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఏ పట్టుదలతోని ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిచే తలంపుగా మనం కృషి చేయడం జరిగిందో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కోల్పోయిన ఒక వైభవాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆశీర్వాదం ఏదైతే పొందలేకపోయినామో ఆ వైభవాన్ని ఏది ఇస్తుందో మనం తిరిగి పొందాలని చెప్పంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష స్థానంతో పాటుగా నగరపాలక సంస్థ నిజామాబాద్ ఆల్ ది మున్సిపాలిటీస్ గెలుచుకోవాల్సిన బాధ్యత దానికి అందరూ కూడా కలిసి కృషి చేయాలని చెప్పంటున్నా. ఆ దిశ అందరూ కూడా ప్రయత్నం చేద్దామని చెప్పంటున్నా. నేను సరే అఫ్కోర్స్ నాకున్నటువంటి అనుభవం అండి, వాయిస్ అనండి, ఏదైనా కానీ నాపై గౌరవంతో అందరూ కూడా సహకరించినట్టున్నా. నా నిర్జన సహకారానికి ఏదైతుందో నా యొక్క శేష జీవితం రాజకీయం కానివ్వండి, జీవితం కూడా కానివ్వండి చెప్పంటున్నా. ఈ నిజామాబాద్ ప్రాంతం కొరకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశం కానివ్వండి నేను ఆల్వేజ్ స్టాండ్ విత్ యూ చెప్పండి. వాస్తవంగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా రావడానికి కారణం సుదర్శన్ రెడ్డి గారు. పెద్ద ఆయన ఏదైతున్నదో అన్ని ఆలోచన చేసి నాన్ కాన్ఫరెన్షియల్ ఎవరు, అందరినీ సమన్వయం చేసుకొని ఎవరు ముందుకు పోగలుగుతారు అని ఒక ఆలోచనతో ఏదైతే వారు ముందుకు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి నిజామాబాద్ పార్లమెంట్ చివరి అవుతేనే మాకు అనుగుణంగా ఉంటుందని వారు సూచన చేయడము, దాంతో ఏదో నేను తెర మీదకి రావటము, అందరూ కూడా ఏదైతుందో మరి నా యొక్క అభ్యర్థిత్వం పట్ల సుముఖత వ్యక్తం చేసి అందరూ కూడా సహకరించడం నేను మరొకసారి అందరికి ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నా. ముఖ్యంగా యువ నాయకులతో కూడా చెప్పండి, వీళ్ళ భూపతి అనుభవం గల శాసనసభ్యుడు సోషల్ గారితో కూడా వారికి శాసనసభ్యుడు ఉన్నాడు. ఏదో వారికి జీవితకాలం అనుభవం ఉందని చెప్పంటున్నారు. వారు మంత్రిగా పనిచేసిండ్రు, అన్ని విధాలు ఏదైతుందో పనిచేసిన అనుభవం వారికి ఉందని చెప్పంటున్నాను. మా మిత్రుడు నరసింహరావు కానీ, సునీల్ కానీ